Dear students, welcome to IACE. So today's our discussion, grant test number, SI grant test number 8, Part-02 explanation. So Part 1 explanation లో మనం 1 to 25 questions డిస్కస్ చేస్తున్నాం. సో ఈ పార్ట్ లో మనం 26th నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో 26th క్వశ్చన్, the ratio of the equal lengths of the side and the lengths of third sides are in an isosceles triangle is 3:4. The area of the triangle is 18 root 5. Then which is the third side length? ఒక సమద్విబాహు త్రిభుజంలో సమాన పొడవులు కలిగినటువంటి భుజము మరియు మూడవ భుజము పొడవుల నిష్పత్తి 3:4. త్రిభుజం యొక్క వైశాల్యము సో 18√5. సో అయితే మూడవ భుజం పొడవు ఎంత? సమద్విబాహు త్రిభుజం, ఐసోలేస్ ట్రయాంగిల్. సో హియర్ two sides are equal. In a triangle, any two sides are equal, then the triangle you can call as what? సో ఐసోలేస్ ట్రయాంగిల్. ఒక త్రిభుజంలో సో ఏవైనా రెండు భుజాలు సమానంగా ఉన్నట్లయితే సో ఆ త్రిభుజాన్ని మనం ఏమని పిలుస్తాం? సమద్విబాహు త్రిభుజం అని పిలుస్తాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చింది రేషియో ఇచ్చున్నాడు, ఈక్వల్ సైడ్కి ఇచ్చున్నాడు, అదేవిధంగా అన్ఈక్వల్ సైడ్కి ఇచ్చున్నాడు. ఈక్వల్ సైడ్ మనం ఏ అనుకుంటే అన్ఈక్వల్ సైడ్ బి అవుతుంది. అన్ఈక్వల్ సైడ్ ఏమవుతుంది? బి అవుతుంది. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఐసోలేస్ ట్రయాంగిల్? So area of isosceles triangle is equal to b by 4 into under root of 4a square minus b square. 4a square minus b square. So that area will be equivalent to what? So 18√5. 18√5. So here we know a is 3x. A is what? 3x. Equal side. B is what? 4x. Unequal side. First of all we need to find out x. ఆఫ్టర్ దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మూడో భుజము అంటే మనకు అన్ఈక్వల్ సైడ్ కావాలి అంటే 4x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మన ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 మల్టిపుల్ ఉండాలి. చూద్దాం. సో ఇక్కడ మనకు b అంటే ఏంటి? b అంటే 4x. 4x/4 అంటే x. 4x/4 అంటే x. ఇక్కడ b అంటే 4x. 4x/4 అంటే 4 క్యాన్సిల్ అవుతుంది, x అవుతుంది. అండర్ రూట్ ఆఫ్ 4a². 4 into a². a² అంటే 9x² కదా. a² అంటే 9x² కదా. 4 into 9x². 4 9 just 36. 36x² minus b² అంటే 4x కదా, అంటే 16x². సో ఈజ్ ఈక్వల్ టు 18√5. ఈజ్ ఈక్వల్ టు వాట్? 18√5. సో దిస్ ఈజ్ వాట్? 36x² minus 16x², 20x². 20 comes to the outside. So 20 we can write as, so here 20x² కదా, x² బయటకు వస్తే x అవుతుంది. ఆల్రెడీ బయట x ఉంది అంటే x into x, x². సో 20ని మనం ఎలా రాయొచ్చు? 2√5 అని రాయొచ్చా? సో 2 అండర్ రూట్లోకి వస్తే 2 into 2 4, 4 into 5 20 అవుతుంది కదా. ఈజ్ ఈక్వల్ టు 18√5. ఈజ్ ఈక్వల్ టు వాట్? 18√5. నౌ 2√5 వన్స్ ఆర్ 2√5. సో 2√5 ఎన్ని టైమ్స్ అంటే 9 టైమ్స్. 2√5 9 టైమ్స్. x² ఈజ్ ఈక్వల్ 9, x ఈజ్ ఈక్వల్ టు వాట్? 3. సో x ఈజ్ ఈక్వల్ 3 అయితే x అనేది మన ఆన్సర్ కాదు. మన ఆన్సర్ ఏంటి? థర్డ్ సైడ్, అన్ఈక్వల్ సైడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అన్ఈక్వల్ సైడ్ అంటే 4x. x అంటే 3 కదా. 4 into 3 12. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ 2 cubes ఆఫ్ 4 centimeters సైడ్ ఆర్ జాయింట్ సైడ్ బై సైడ్? 4 సెంటీమీటర్ల భుజం కలిగిన రెండు ఘనాలను పక్క పక్కన చేర్చినప్పుడు ఏర్పడినటువంటి దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత? సో ఇక్కడ మనకు రెండు ఘనాలను పక్క పక్కన, అంటే ఘనాలు అంటేవి 3 డైమెన్షన్లో ఉంటాయి. నేను ఇక్కడ 3 డైమెన్షన్లో చూపించలేను కాబట్టి నేను 2 డైమెన్షన్లో చూపిస్తున్నాను. రెండు ఘనాలను పక్క పక్కన పెట్టడం వల్ల ఘనం యొక్క భుజము 4. రెండు ఘనాలను పక్క పక్కన పెడితే మనకు దీర్ఘఘనం ఏర్పడుతుంది. 2 క్యూబ్స్ని సైడ్ బై సైడ్ మనం ప్లేస్ చేసినట్లయితే మనకు క్యూబాయిడ్ ఏర్పడుతుంది. ఓకేనండి. సో కొత్తగా ఏర్పడినటువంటి క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ పొడవు 8 అవుతుంది, లెంత్ 8 అవుతుంది, బ్రెత్ హైట్ చేంజ్ అవ్వవు. బ్రెత్ హైట్ మాత్రం సేమే ఉంటాయి. ఓకేనండి. ఇప్పుడు మనకు కావాల్సిన సంపూర్ణ తల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఏంటో మనకు కావాల్సింది టోటల్ సర్ఫేస్ ఏరియా. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా? 2 into LB plus BH plus HL. So 2 times of LB plus BH plus HL. ఇదే కదా. సో 2 times of LB అంటే ఎంత? 32. BH అంటే 16. HL అంటే 32.
32, 32, 64. 64 plus 16, 80. 82s are 160. 82s are 160. So your answer is what? 160. So option A is the right answer. Option A is the right answer. Question number 28. A cylinder was made by melting 15 spheres of the same type. The radius of the cylinder is 10 centimeters and height it is 5.4 centimeters. Then what is the radius of each melted sphere? What is the radius of each melted sphere? ఒకే రకపు 15 గోళాలను కరిగించి ఒక స్తూపాన్ని తయారు చేశారు. ఆ స్తూపం యొక్క భూ వ్యాసార్థం 10 సెంటీమీటర్లు మరియు ఎత్తు 5.4 సెంటీమీటర్లు. ఆయన కరిగించిన ఒక్కొక్క గోళం యొక్క వ్యాసార్థం ఎంత? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వస్తువుని కరిగించి మరొక వస్తువుగా మారుస్తున్నామంటే వాటి యొక్క ఘన పరిమాణాలు సమానంగా ఉంటాయి, వాటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు మీకు చెప్పున్నాను, వాల్యూమ్ ఆఫ్ బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్ ఫిగర్. సో వాల్యూమ్ ఆఫ్ బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్ ఫిగర్. వాల్యూమ్ ఆఫ్ బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్ ఫిగర్. n అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్, అంటే మనం ఎన్ని కొత్తగా ప్రిపేర్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ స్మాల్ ఫిగర్, వాల్యూమ్ ఆఫ్ స్మాల్ ఫిగర్, వాల్యూమ్ ఆఫ్ స్మాల్ ఫిగర్, వాల్యూమ్ ఆఫ్ స్మాల్ ఫిగర్. సో పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణం బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం. ఇక్కడ ఎన్ని అమ్మా? 15 గోళాలను. ఎన్నమ్మా? 15. సో 15 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ బిగ్ ఫిగర్. ఇక్కడ సిలిండర్ అనేది బిగ్ ఫిగర్. సిలిండర్ వాస్ మేడ్ బై మెల్టింగ్. సిలిండర్ని ఫామ్ చేస్తున్నాం, 15 స్పియర్స్ని కరిగించి సిలిండర్ని ఫామ్ చేస్తున్నాం. సో బిగ్ ఫిగర్ ఈజ్ వాట్? సిలిండర్. వాట్ ఈస్ ద సిలిండర్ వాల్యూమ్? pi r square h. So here cylinder radius is what? Radius of the cylinder is 10 centimeters. So 10 into 10. So what is the height of the cylinder? Height of the cylinder is 5.4. Height of the cylinder is what? 5.4. So divided by what is the volume of the sphere? 4/3 pi r cube. 4/3 pi r cube. So now we need to find out r value. Now just look at here all of you. Pi get cancelled. So next any other thing? So 4 we can written as 2 into 2 with the help of 1 to 5 times. These 3 comes to the numerator. All of you can 5 3s is what? 15 get cancelled. R cube is equal to so what happened? So 5 into 5.4. So 5 into 5.4 is what? 27. 5 5s are 25. 5.4s are 2. 2 plus 25, 27. R cube is equal to 27. Therefore R is equal to what? 3. Option A is the right answer. Question number 29. One person wants to complete a task in 150 days with 200 workers, but after 50 days he noticed that only a quarter of the work is done. How many additional men will be needed to complete the work in time? So work on time. ఒక వ్యక్తి 200 మంది కార్మికులతో ఒక పనిని 150 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటాడు, కానీ 50 రోజుల తర్వాత కేవలం 4వ వంతు మాత్రమే పని పూర్తవుతుంది. ఆ పనిని సరైన సమయంలో పూర్తి చేయాలంటే ఎంతమంది కార్మికులు అదనంగా తీసుకోవాలి? కాంట్రాక్టర్ సమ్ మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మన టార్గెట్ ఏంటంటే 150 డేస్. 150 డేస్లో సో మనం వర్క్ను ఫినిష్ చేయాలి. ఇనిషియల్గా 200 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళకు 50 డేస్ తర్వాత వర్క్ స్టేటస్ చూస్తే ఓన్లీ 1/4 వర్కే కంప్లీట్ అయింది, ఇంకా 3/4 వర్క్ ఉంది. ఇప్పుడు 1/4 వర్క్ కావడానికి మనకు 50 రోజులు పట్టిందంటే 1/4 వర్క్ కావడానికి మనకి 50 రోజులు పట్టిందంటే ఇంకా 3/4 అవ్వడానికి ఇంకొక 150 రోజులు పడుతుంది కదా, అంటే మొత్తం 200 రోజులు కావాలి కదా, 200 డేస్ కావాలి కదా. మనకు ఉంది 150 డేసే. మరి విత్ ఇన్ టైంలో అయిపోతుందా? అవ్వదు. సో మనకి విత్ ఇన్ టైంలో అవ్వాలంటే ఎక్స్ట్రా ఫోర్స్ని తీసుకోవాలి. ఎంతమందిని తీసుకోవాలని క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడమ్మా, సో మీ అందరికీ ఆల్రెడీ సో యూనిటరీ మెథడ్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారంటే 200 మెంబర్స్ ఉన్నారు. M1 200 మెంబర్స్ వర్క్ స్టార్ట్ అయింది. ఎన్ని డేస్ చేశారంటే వాళ్ళు 50 డేస్ చేశారు. 50 డేస్ చేశారు. ఎంత వర్క్ కంప్లీట్ అయిందంటే 1/4 వర్క్ కంప్లీట్ అయింది. చూడండి, 200 మెంబర్స్ స్టార్ట్ చేశారు, 50 డేస్ చేశారు. 50 డేస్లో ఎంత వర్క్ అయిపోయింది? 1/4 వర్క్ అయిపోయింది. 1/4 వర్క్ అయిపోయింది. నౌ సో ఇంకెంత పెండింగ్ ఉందంటే 3/4 పెండింగ్ ఉంది. 1/4 అయిపోయిందంటే 3/4 ఉంటుంది కదా. 1/4 వర్క్ అయిపోయిందంటే 3/4 వర్క్ ఉంటుంది కదా. ఎస్. ఇప్పుడు మనకు మొత్తం 150 డేస్లో మనం వర్క్ ఫినిష్ చేయాలి. 150 డేస్లో 50 డేస్ అయిపోయింది. ఇంకెన్ని డేస్ ఉంటుంది? 100 డేస్ ఉంటుంది, అంతే కదా. మొత్తం మనకు 150 డేస్, 150 డేస్లో 50 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకెన్ని డేస్ కావాలి? 100 డేస్ కావాలి. ఇంకెన్ని డేస్ కావాలి? 100 డేస్ కావాలి. సో ఇప్పుడు ఈ 100 డేస్లో
ఎంతమంది ఉంటే కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ ఎంతమంది అవసరం అవుతారో కనుక్కుందాం, దాని తర్వాత ఎంతమంది ఎక్స్ట్రా కావాలో కనుక్కుందాం. ఇప్పుడు చూడండి 4కి 4 క్యాన్సిల్ అవుతుంది, 100 1s are 100 2s are. సో 2 into 50 అంటే 100, 3 comes to this side 300. సో M2 ఈజ్ ఈక్వల్ 300 అంటే టోటల్గా 300 పర్సన్స్ కావాలి మనకు. టోటల్గా 300 పర్సన్స్ కావాలి. ఆల్రెడీ వర్క్లో ఎంతమంది ఉన్నారు? 200 మెంబర్స్ ఉన్నారు. ఆల్రెడీ వర్క్లో మనకు 200 మెంబర్స్ ఉన్నారు, 200 వర్కర్స్ ఉన్నారు. ఇంకెంతమంది ఎక్స్ట్రా తీసుకోవాలి? అడిగింది ఎడిషనల్ మాత్రమే, అడిగింది ఎడిషనల్. ఎంతమంది అదనంగా కావాలి? ఎంతమంది అదనంగా కావాలి? ఎంతమంది అదనంగా కావాలి? ఎంతమంది అదనంగా కావాలి మనకు? 100 మంది అదనంగా కావాలి. మొత్తం 300 మంది కావాలి. ఆల్రెడీ మనకు 200 మంది ఉన్నారు, ఇంకొక 100 మంది కావాలి. సో మీ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 30. ద రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ 1 man, 1 woman and 1 boy is 9:8:4. For 4 men, 5 men and 6 boys at 2, so 425 is divided. Then 1 woman share it is what? ఒక పురుషుడు, ఒక స్త్రీ మరియు ఒక బాలుడుల వాటాల నిష్పత్తి 9:8:4 అయ్యేటట్లుగా 4 పురుషులు, 5 స్త్రీలు మరియు 6 బాలురు 425 రూపాయలను విభజించారు. అప్పుడు ఒక స్త్రీకి యొక్క వాటా ఎంత? సో ఒకసారి మీరు చూస్తే ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నప్పుడు 9 భాగాలు కదా, 9 భాగాలు. ఒక పురుషుడు ఉన్నప్పుడు 1 man ఉన్నప్పుడు 4 parts, 9 parts. మనకి ఎంతమంది ఉన్నారండి? 4 men ఉన్నారు. అంటే 4 men ఉన్నప్పుడు ఏమవుతుందండి? 4 into 9 36 అవుతుంది. 4 into 9 36 అవుతుంది. అలా క్లియర్ అండి. 4 into 9 36 అవుతుంది. నెక్స్ట్ 1 woman ఉంటే ఎంతమ్మా? 8 parts. 1 woman అంటే ఎంతమ్మా? 8 parts. ఇక్కడ ఎంతమంది ఉమెన్స్ ఉన్నారంటే 5 స్త్రీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే 5 women ఉన్నారు. ఇప్పుడు 5 into 8 40 అవుతుంది. 5 into 8 40 అవుతుంది. 1 boy ఉంటే 4 అండి. ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 6 బాయ్స్ ఉన్నారు. అంటే 6 into 4 24. 6 into 4 24. అలా క్లియర్ అండి. సో ఒకసారి మీరు చూస్తే సో 24 30 లేదని క్యాన్సిల్ చేయండి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి? 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? నో. 6 టేబుల్, నో. 4 టేబుల్. 4 9s are, సో 4 8s are, not 4 8s are, 4 10 times, 4 6 are. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 16 25. సో 25 పార్ట్స్. 25 పార్ట్స్ ఉన్నది కూడా వాటమ్మా 425. 425 ఎన్ని టైమ్స్ పోతుందండి? 17 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 17 టైమ్స్ పోతుంది. ఇప్పుడు అడిగింది ఏంటమ్మా? ఒక స్త్రీ యొక్క వాటా కదా, స్త్రీ అంటే మిడిల్ వన్ కదా. ఎస్. సో 17 into 10 అంటే 170. ఈ టోటల్ అమ్మా, ఈ 170 అనేది టోటల్ ఉమెన్కి. ఎంతమంది ఉమెన్కి అండి? 5 స్త్రీలకి. 5 స్త్రీలకి 170 అండి. మనకు ఒక స్త్రీ కావాలండి. సో 170/5. 170/5. సో 170/5 అంటే 5 ఎన్ని టైమ్స్ అండి? 5 3 times, 5 4 times. అంటే ఒక స్త్రీకి 1 day వచ్చేటువంటి కూలీ ఎంత అండి? 34 రూపీస్. మనకు వచ్చినటువంటి 170 అనేది 5 స్త్రీలు, 5 women. 5 women money will be, so 170, then 1 woman money is what? 34. So option D is the right answer. Next question 31. 1500 wooden boards are needed to make a house model. Each board should be 0.5 mm long. Boards are sold as 2 meters long. How many boards to buy and cut into 0.5 pieces to make 500 boards? Okay, whatever it may be. ఒక ఇంటి నమూనాలను సో తయారు చేయటకు 1500 చెక్క బోర్డులు కావాల్సి ఉంది. సో ఒక్కొక్క బోర్డు 0.5 meters పొడవు ఉండవలను. ఒక్కొక్క బోర్డు 0.5 meters పొడవు ఉండవలను. అలాంటివి మనకు 1500 చెక్క బోర్డులు కావాలి ఒక ఇంటి నమూనాను తయారు చేయడానికి. సో కానీ మీరు షాప్కి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు మనకు కావాల్సినటువంటి 0.5 meter పొడవు ఉన్నటువంటి బోర్డులు అమ్మట్లేదు. వాళ్ళు 2 meters పొడవు ఉన్నటువంటి బోర్డులు అమ్ముతున్నారు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? సో నీకు ఎంత ఏరియా కావాలో చూసుకొని దాని ప్రకారం కొనుక్కోవాలి. సో 2 మీటర్ల పొడవు గల అమ్ముతున్నారు. అలా అమ్మితే మనకు ఎన్ని బోర్డులు కొనాల్సి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 0.5 mm అయితే 0.5 meter అయినట్లయితే సో మనకి ఎన్ని బోర్డులు కావాలి? 1500 కావాలి కదా. 1500 కావాలి అంటే మొత్తం ఎన్ని మీటర్లు కావాలి మనకు? 750 meters కావాలి. మొత్తం ఎన్ని మీటర్ కావాలి? 750 meters కావాలి కదా. 750 కావాలి. 750 meters కావాలి. మనకు అమ్మే వాళ్ళు ఎలా అమ్ముతున్నారు? ఒక్కొక్క బోర్డు 2 meters లాంగ్ ఉండేటట్టు అమ్ముతున్నారు. సో అలాంటివి మనం ఎన్ని కొనాల్సి వస్తుంది? ఒక్కొక్క 2 meters ఉంటుంది కాబట్టి మనకు మొత్తం 750 కావాలి కాబట్టి అలాంటివి 375 కొంటే మనకు సరిపోతుంది కదా. 375 కొంటే ఒక్కొక్క 2 meters ఉంటుంది కాబట్టి సో 2 into 375 750
మనం దాన్ని 0.5 కట్ చేస్తాం కాబట్టి మనం 1500 బోర్డ్స్ వస్తాయి. సో మనం అలాంటివి 2 మీటర్స్ గల బోర్డ్స్ ఎన్ని కొనాలి, మనం 375 కొనాలి. సో ఒక్కొక్క బోర్డ్ 2 మీటర్ ఉంటుంది, ఒక్కొక్కటి 2 మీటర్స్ ఉంటుంది కాబట్టి ఒక్కోదాన్ని మనం 0.5 కావాలి. మనకు ఒక్కో బోర్డు ఎన్ని మీటర్లు కావాలి, 0.5 కావాలి. 2 మీటర్ బోర్డుని మనం ఎన్ని భాగాలకు కట్ చేయొచ్చు, 4 భాగాలకు కట్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క బోర్డుని 4 భాగాలకు కట్ చేస్తాం. అలాంటప్పుడు 375 కొంటే 375 into 4 1500 అవుతుందా లేదా? ఎస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Question number 32. 6 men and 8 women complete a task in 40 days. The same work is completed by 8 men and 16 women in 24 days. In how many days will 10 men and 8 women completed the same task? ఒక పని 6 పురుషులు మరియు 8 మంది స్త్రీలు 40 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 8 మంది పురుషులు మరియు 16 మంది స్త్రీలు 24 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 10 మంది పురుషులు మరియు 8 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఒక్కసారికి మీరు గమనిస్తే ఇది అండ్ కేసు, మరియు కేసు అని మీకు చెప్పుకున్నాను ఆల్రెడీ. ఓకేనా, అండ్ కేసు అంటాం దీన్ని. సో ఎప్పుడైనా మీకు అండ్ కేసు అడిగినప్పుడు ఫస్ట్ మెన్కి ఉమెన్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడమ్మా ఇక్కడ 6 men plus 8 women can do a piece of work in 40 days. So the same work will be equivalent to the same work is done by another team, 8 men and 16 women. It will take how many days అండి? It will take how many days? 24 days. It will take how many days అండి? 24 days. అలా ఫిక్స్ అంటే ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడమ్మా 40 into 6 240 men. 40 into 6 240 men. సో నెక్స్ట్ 24 into 8. 24 8 చేస్తే ఎంతమ్మా? 24 10 times 240. 24 10 times 240. లేదా 24 2 times 48, 48 2 times 96, 96 2 times 192, 192. So here it is 192. So here it is what? 240. 192ని 240 లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 48 వస్తుంది. 48 men will be equivalent to 48 men will be equivalent to here 8 into 40 320, 16 into 24 16 20 times 320, 16 4s are 64, 320 plus 64 384. ఇక్కడ 384 కదా, ఇక్కడ 384 కదా, ఇక్కడ 320 కదా. 320కి 320కి రిమూవ్ చేసినట్లయితే మనకి ఎంత ఉంటుందంటే 64 వస్తుంది. 64 ఉమెన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే 48 men will be equivalent to 64 women. 64 women. దీన్ని మనం 16 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. 3 men will be equivalent to 16 టేబుల్లో 4 women. అంటే దీని మీనింగ్ ఏంటండి? 3 men చేసే వర్క్ 4 women కలిసి చేయగలరు. 3 men చేసే వర్క్ 3 men చేసేటువంటి వర్క్ 4 women చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, మనము మెన్ను ఉమెన్లో కన్వర్ట్ చేద్దామా లేదా ఉమెన్ని మెన్లో కన్వర్ట్ చేద్దామా? చాయిస్ అనేది మీదే. ఓకేనండి, ఎవరినైనా కన్వర్ట్ చేయొచ్చు. ఉమెన్ని మెన్లో కన్వర్ట్ చేద్దాం, ఎందుకంటే 8ని ఇక్కడ కూడా 8 ఉంది కాబట్టి ఈజీ అవుతుంది. ఓకేనమ్మా, సో ఉమెన్ని మెన్లో కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు 8 ఉమెన్ కదా, 8 ఉమెన్ కదా. ఇప్పుడు 4 ఉమెన్ అంటే 3 men కదా. అలాంటప్పుడు 8 ఉమెన్ అంటే 6 men అవుతారు. అంటే ఈ 8 ఉమెన్ ప్లస్లో నేను 6 men సబ్స్టిట్యూట్ చేస్తా. ఎందుకంటే 4 ఉమెన్ 3 menకి సమానం అవుతే 8 ఉమెన్ 6 menకి సమానం అవుతారు. ఆల్రెడీ ఇక్కడ 6 men ఉన్నారు, ఇక్కడ ఒక 6 men ఉన్నారు. మొత్తం ఎంతమంది అవుతారు? 12 members అవుతారు. సో 12 men can do a piece of work in 40 days. M1 D1 is equal to M2 D2. ఇప్పుడు మనకు 10 men 8 women, 10 men 8 women. 8 women ప్లస్లో మనం ఎంతమంది మెన్ను సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 6 men సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ 10 men ఉన్నారు. 10 men 6 men మొత్తం ఎంత అవుతారు? 16 అవుతారు. ఎంతమంది అవుతారు? 16 men. 16 men can do it in how many days? 16 men can do it in how many days? M1 D1 is equal to M2 D2. నో క్యాన్సిల్. సో ఒకసారి మీరు చూస్తే ఎన్ని డేస్ పడుతుందమ్మా ఇక్కడ మనకు? కెన్ డూ ద కంప్లీట్ ద సేమ్ టాస్క్ ఇన్ హౌ మెనీ డేస్? విల్ 10 men and 8 women కెన్ డూ ద సేమ్ టైప్ సేమ్ వర్క్. చూడమ్మా 16 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? ఇది 1240 times కదా. 1240 times అంటే 480. 16 ఎన్ని టైమ్స్ అమ్మా? 480 30 times. లేదు మీరు 4తో 4 4s are 4 3s are 4 10 times 10 3s are 30. లేదా 1240 times 480 16 30 times 480. సో ఎన్ని డేస్ పడుతుందమ్మా? 30 days పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 33. 2 pipes attached to a tank to fill, one in 12 minutes and other in 15 minutes. Another waste pipe is also fitted to the tank. If all the 3 pipes are open, the tank will be full in 20 minutes.
హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ఎంప్టీ ద ట్యాంక్ వెన్ ద వేస్ట్ పైప్ ఈజ్ ఓపెన్. సో ఒక నీటి తొట్టికున్న రెండు పైపులు, ఒకటి 12 నిమిషాలు నింపుతుంది, మరొకటి 15 నిమిషాలు నింపుతుంది. ఒక తొట్టికి ఒక వృధాగా ఉన్నటువంటి పైప్ అంటే వేస్ట్ పైప్ ఒకటి ఉంది. సో మొత్తం ఆ 3 పైపులకి నేను తెచ్చినచో ఆ తొట్టి 20 నిమిషాలు నిండును. వృధాగా అంటే ఖాళీ చేసేటువంటి పైప్ మాత్రమే ఉంటే నిండుగా ఉన్నటువంటి ట్యాంక్ని ఎన్ని నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఇక్కడ మనకి ఏ అలోన్ ఇచ్చాడు, బి అలోన్ ఇచ్చాడు, ఏబిసి టుగెదర్ ఇచ్చాడు, మనం సి అలోన్ అడుగుతున్నాడు. ఇక్కడ సి అనేది వేస్ట్ పైప్, ఖాళీ చేసే పైపు. చూద్దాం ఒకసారి మీరు చూడండి. ఏ అనేది ఫిల్ చేసేది ఎన్ని నిమిషాలు అంటే 12 నిమిషాలు. బి అనేది కూడా ఫిల్ చేసేది ఎన్ని నిమిషాలు అంటే 15 నిమిషాలు. సి అనేది ఖాళీ చేసేది మనకు తెలియదు, అనే కెపాసిటీ ఎంతో తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిసి మూడు కలిస్తే సో 20 నిమిషాలు పడుతుంది. 3 కలిస్తే ఎన్ని నిమిషాలు పడుతుంది? 20 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ట్యాంక్ కెపాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ట్యాంక్ యొక్క కెపాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ట్యాంక్ కెపాసిటీ అంటే ఎల్సిఎం. ట్యాంక్ కెపాసిటీ అంటే ఎల్సిఎం 12, 15, 20 ఎల్సిఎం. 12, 15 ఇట్ గోస్ 3 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ goes 4 times. 15 4s are 60. So 20 is there in 60. No need to find out again 20. So LCM is what? 60. LCM is what? 60. Total work is 60. ట్యాంక్ యొక్క సామర్థ్యం 60. సో 12 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 టైమ్స్ పోతుంది. ఇది ఫిల్ చేసేది కాబట్టి ప్లస్ తీసుకోవాలి. ఇది నింపే పైప్ కదా, అందుకని ప్లస్ తీసుకోవాలి. నెక్స్ట్ 15 టేబుల్లో 60 4 టైమ్స్ పోతుంది. ఇది కూడా నింపే పైపే కదా, 4 టైమ్స్. నెక్స్ట్ సి గురించి మనకు తెలియదు. 20 టేబుల్లో 60 3 టైమ్స్ పోతుంది. సో ఫైనల్గా నిండుతుంది కాబట్టి +3. ఒకసారి మీరు చూడండి. ఏ ద్వారా మనకి ఎన్ని లీటర్స్ వస్తున్నాయి? 5 లీటర్స్ వస్తున్నాయి. బి ద్వారా 4 లీటర్స్ వస్తున్నాయి. రెండింటి ద్వారా మనకు 9 లీటర్స్ వస్తున్నాయి. 2 పైపుల ద్వారా 9 లీటర్స్ వస్తున్నాయి. కానీ ట్యాంక్లో చూస్తే 3 లీటర్లే ఉంటున్నాయి. 9 వస్తున్నాయి, ట్యాంక్లో చూస్తే 3 ఉంటున్నాయి. మిగతా 6 దేని ద్వారా బయటికి పోయి ఉంటాయి? ఆ వేస్ట్ పైప్ ద్వారా బయటికి పోయి ఉంటాయి. అంటే ఆ మిగతా 6 వేస్ట్ పైప్ ద్వారా బయటికి పోయి ఉంటాయి. మొత్తము సి మాత్రమే ఖాళీ చేయాలంటే సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? నిమిషానికి 6 లీటర్లని ఎంటీ చేయగలదు, ఖాళీ చేయగలదు. నిమిషానికి 6. మొత్తం కెపాసిటీ అంతా 60. సో 60/6 is nothing but what? 10. సో 10 minutes పడుతుంది. అంటే సి మాత్రమే ఉన్నట్లయితే సో ట్యాంక్ని ఎంటీ చేయడానికి, ట్యాంక్ని ఖాళీ చేయడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. The distance between A and B is 90 kilometers. 2 people depart from A and B at the same time. The two meet 9 hours after traveling in the same direction. Meet 9/7 hours after traveling in the opposite direction. Then their speeds are what? A మరియు Bలు రెండు ప్రాంతాల మధ్య దూరము 90 కిలోమీటర్లు. ఇద్దరు వ్యక్తులు AB నుండి ఒకే సమయంలో బయలుదేరతారు. ఇద్దరు ఒకే దిశలో ప్రయాణించినట్లయితే వాళ్ళిద్దరు ఒకరిని మీట్ అవ్వడానికి 9 గంటలు పడుతుంది. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశలో కింద ప్రయాణించినట్లయితే వారు ఒకరు మీట్ అవ్వడానికి సో 9/7 గంటల సమయం పడుతుంది. అయితే వారి యొక్క వేగాలు ఏంటో కనుక్కోమంటున్నాడు. చూద్దాం. సో ఫస్ట్ ఏంటమ్మా? ఒకే దిశ. సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్. ఓకేనమ్మా. సో ఫస్ట్ ఏంటి? 9 hours ఆఫ్టర్ ద ట్రావెలింగ్ ద సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే ఏంటి? సేమ్ డైరెక్షన్ అంటే ఏం చేస్తామమ్మా? S1 - S2. ఆపోజిట్ డైరెక్షన్ అంటే S1 + S2. సేమ్ డైరెక్షన్ అంటే ఏంటి? S1 - S2. S1 - S2 is equal to speed is equal to what? Distance by time. Distance is what అమ్మా? 90. Distance is what? 90. Time is what? 9 hours. అంటే S1 - S2 is equal to 10. అంటే మనకు డిఫరెన్స్ 10 ఉన్నటువంటి ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుంది. డిఫరెన్స్ 10 ఉండాలి. డిఫరెన్స్ 10 ఉండేటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి. ఇక్కడ డిఫరెన్స్ 30 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 30 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 20 ఉంది. మనకు డిఫరెన్స్ ఎంత ఉండాలి? S1 - S2. అంటే రెండు వేగాల మధ్య భేదం 10 ఉండాలి. అలా ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్. మళ్ళీ రెండో స్టేట్మెంట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 2-3 ఆప్షన్స్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు సార్? సెకండ్ స్టేట్మెంట్ ట్రై చేస్తారు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? వ్యతిరేక దిశ, ఆపోజిట్ డైరెక్షన్. అంటే S1 + S2. డిస్టెన్స్ 90 కదా. అప్పుడు టైం ఎంత పట్టిందంటే 9/7 hours పట్టింది. అప్పుడు 9కి 9 క్యాన్సిల్ అవుతాయి. 7 పైకి వస్తే 70. అంటే S1 + S2 70 ఉండాలి. సమ్ చేస్తే 70 ఉండాలి. డిఫరెన్స్ చూస్తే 10 ఉండాలి. సో అలాంటి ఆప్షన్ ఏముందంటే ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. Lily is 300 kilometers travels in 12 hours, 45 kilometers by car. So and riding a bicycle for 15 kilometers per hour. So in what ratio did Lily travel by car and a bicycle? లిల్లీ అనే వ్యక్తి 300 కిలోమీటర్లను 12 గంటల ప్రయాణించను.
కారులో 45 కిలోమీటర్ గంటకి, సైకిల్పై 15 కిలోమీటర్ల గంటలో ప్రయాణించను ఆయనతో ఏ నిష్పత్తిలో కారు మీద మరియు సైకిల్ మీద ప్రయాణించింది? అంటే కారులో ఎంత దూరం ప్రయాణించింది, సైకిల్ మీద ఎంత దూరం ప్రయాణించింది? ఇక్కడ మనకు కార్ స్పీడ్ ఎంత అండి? 45 km/h. మిశ్రమాల ద్వారా చేస్తున్నానండి, మిక్స్చర్స్ ఎలిగేషన్ ద్వారా. కార్ స్పీడ్ ఈజ్ 45 km/h. బైక్ స్పీడ్ ఈజ్ వాట్? బైసికల్ స్పీడ్ ఈజ్ వాట్? సో బైసికల్ స్పీడ్ ఈజ్ వాట్? 15 km/h. మనకి యావరేజ్ స్పీడ్ కావాలి, ఓవరాల్ స్పీడ్ కావాలి కదా. ఎస్, యావరేజ్ స్పీడ్ కావాలి. మనకు టోటల్ డిస్టెన్స్ తెలుసు, టోటల్ టైం తెలుసు. టోటల్ డిస్టెన్స్ ఈజ్ 300, టోటల్ టైమ్ ఇస్ 12 hours. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ ఇస్ నథింగ్ బట్ యావరేజ్ స్పీడ్ నా. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, యావరేజ్ స్పీడ్. సో 300/12, 300/12 అంటే ఎంత వస్తుందండి? 25 వస్తుంది. ఈ 25 ఎలా వచ్చిందండి? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఈజ్ 300. సో 300/12, 25 times 300. All of you clear అండి? Very good. Now, so difference is how much? 15-25 difference is what? 10. 45-25 difference is what? 20. సో 10:20 అంటే ఏమవుతుందండి? 1:2. కానీ 1:2 అనేది మీ ఆన్సర్ కాదు. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? స్పీడ్ తీసుకున్నాం. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? టైం వస్తుంది. స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. మొత్తం 3 parts అండి. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 3 parts. సో 3 parts నథింగ్ బట్ హౌ మెనీ అవర్స్ అండి? 9 hours. టోటల్ 9 hours కదా, సారీ 12 hours. సో 3 parts నథింగ్ బట్ 12 hours. అంటే ఈచ్ పార్ట్ ఇస్ వాట్? 4 hours. ఈచ్ పార్ట్ ఇస్ వాట్? 4 hours. అంటే కార్లో 4 hours వెళ్ళారు, బైసికల్ మీద 8 hours వెళ్ళారు. కార్లో 4 hours వెళ్ళారు, సో బైసికల్ మీద 8 hours వెళ్ళారు. ఓకే అండి, మొత్తం 12 hours. ఇక్కడ అడిగింది ఏంటంటే, సో వాళ్ళ డిస్టెన్సెస్ అంటే ఏంటి? కార్ స్పీడ్ ఈజ్ 45, కార్ స్పీడ్ ఈజ్ 45. కార్లో ఎన్ని అవర్స్ వెళ్ళారు? 4 hours వెళ్ళారు. స్పీడ్ ఇంటూ టైం అంటే డిస్టెన్స్. నెక్స్ట్ అమ్మా, బైసికల్ స్పీడ్ అంతా 15. బైసికల్ ఎన్ని అవర్స్ వెళ్ళారంటే 8 hours వెళ్ళారు. స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్, వారు ప్రయాణించినటువంటి దూరాల నిష్పత్తి. నో, సో 15 1s are 15 3s are 4 1s are 4 2s are. So your answer is what? 3:2. 3:2 is the right answer. 3:2 is the right answer. Option C is the right answer. Question number 36. John and Max traveled from M and L respectively. So with the travel at speeds of 30 km/h and 40 km/h, the distance between L and M is 650 km. John leaves 3 hours earlier than Max. So they meet at position P between L and M. What is the distance between P and M? సో జాను మ్యాక్స్లు ఎమ్ మరియు ఎల్ నుండి వరుసగా గంటకు 30 కిలోమీటర్లు మరియు గంటకు 40 కిలోమీటర్ల వేగాలతో ప్రయాణిస్తారు. ఎల్ మరియు ఎమ్ల మధ్య దూరము 650 కిలోమీటర్స్ అయితే జాను మ్యాక్స్ కంటే 3 గంటల ముందుగా బయలుదేరతాడు. వారు ఇరువురు ఎల్ మరియు ఎమ్ల మధ్య పి అనే ప్లేస్లో వారు కలుసుకుంటారు. అప్పుడు మరి పి మరియు ఎమ్ల మధ్య దూరం ఎంత? ఇక్కడ ఎల్ ఎమ్, జాగ్రత్త చూడమ్మా. ఎల్ ఎమ్, ఎల్ నుంచి ఒకరు బయలుదేరారు, ఎమ్ నుంచి ఒకరు బయలుదేరారు. ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? 650. ఎల్ నుంచి ఎమ్కు దూరం ఎంత అండి? 650. ఫస్ట్ జాన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడండి? జాన్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఎమ్. జాన్ ట్రావెల్ ఫ్రమ్ ఎమ్. నెక్స్ట్ మ్యాక్స్ ట్రావెల్ ఫ్రమ్ ఎల్. మ్యాక్స్ ట్రావెల్ ఫ్రమ్ ఎల్. మ్యాక్స్ ట్రావెల్ ఫ్రమ్ ఎల్. ఓకేనమ్మా? జాన్ ట్రావెల్ ఫ్రమ్ ఎమ్, మ్యాక్స్ ట్రావెల్ ఫ్రమ్ ఎల్. సో with speeds of 30 and 40, the distance between L and M is okay. John leaves 3 hours earlier than Max. జాన్ అనేవాడు 3 గంటల ముందే బయలుదేరాడు. జాన్ స్పీడ్ ఎంత అమ్మా? జాన్ స్పీడ్ అంతా 30. జాన్ స్పీడ్ అంతా 30. 3 hours ముందుగానే బయలుదేరాడంటే, సో 3 hours ముందుగానే బయలుదేరంటే ఎంత డిస్టెన్స్ ముందుకు వెళ్ళి ఉంటాడంటే 90 డిస్టెన్స్ అయిపోయి ఉంటుంది. ఇంకెంత ఉంటుందంటే 540 ఉంటుంది. ఇంకెంత ఉంటుందంటే 540 ఉంటుంది. 540 ఉంటుంది కదా. సో 540 బై, ఇప్పుడు ఇద్దరు మూవ్ అవుతున్నారు కదా, ఎస్ అన్న, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కదా. అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి? సో సారీ, ఇప్పుడు 90 కదా, 90 సబ్ట్రాక్ట్ చేస్తే 560 ఉంటుంది. 90 సబ్ట్రాక్ట్ చేస్తే 560 ఉంటుంది. 90 సబ్ట్రాక్ట్ చేస్తే 560 ఉంటుంది. ఓకేనమ్మా? 90 సబ్ట్రాక్ట్ చేస్తే 560 ఉంటుంది. మొత్తం 650. 650లో మనకు 90 ఆల్రెడీ జాన్ కవర్ చేశాడు కాబట్టి రిమైనింగ్ 560 ఉంటుంది. ఆ 560 ఇద్దరు కలిసి కవర్ చేస్తారు. 560 బై రిలేటివ్ స్పీడ్, ఆపోజిట్ డైరెక్షన్ కదా. ఆపోజిట్ డైరెక్షన్ అంటే వాటమ్మా 70. అంటే ఎన్ని అవర్స్ పడుతుందండి? 8 hours పడుతుంది. అంటే వాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి 8 hours పడుతుంది. ఇద్దరు స్టార్ట్ అయిన కాడి నుంచి. ఓకేనమ్మా? సో 8 hours పడుతుంది. వాళ్ళు సర్టన్ పాయింట్ ఇక్కడ కలుసుకున్నారు అనుకుందాం, ఈ పాయింట్ దగ్గర కలుసుకున్నారు అనుకుందాం, ఈ పి అనే పాయింట్ దగ్గర కలుసుకున్నారు అనుకుందాం. ఓకేనండి? అంటే ఎమ్ ఇక్కడ అడిగింది ఎవరెవరికి మధ్య డిస్టెన్సు? పీకి ఎమ్ మధ్య కదా డిస్టెన్సు. ఇది పి అనుకుంటే
సో పీకి ఎమ్ మధ్య కదా డిస్టెన్సు, ఇది ఎమ్. సో ఈ డిస్టెన్స్ మనకు కావాలి. సో ఫస్ట్ మనోడు మ్యాక్స్ ఎంత ట్రావెల్ చేస్తారో చూద్దాం. మ్యాక్స్ ఎంత ట్రావెల్ చేస్తుంటాడంటే 8 hours ట్రావెల్ చేస్తుంటాడు. మ్యాక్స్ స్పీడ్ ఎంతమ్మా 40. మ్యాక్స్ స్పీడ్ ఎంత అంటే 40, అంతే కదా. మ్యాక్స్ స్పీడ్ 40 కదా. ఎస్. అంటే మ్యాక్స్ అనేవాడు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడంటే 320 కవర్ చేశాడు. అంటే ఎల్ నుంచి పీకి 320 ఉంది. ఎల్ నుంచి పీకి 320 ఉంటే మొత్తం 650 కదా. ఎల్ నుంచి పీకే 320 ఉంటే రిమైనింగ్ ఎంత ఉండాలి? 330 ఉండాలి. రిమైనింగ్ ఎంత ఉండాలి? 330 ఉండాలి. అంటే పీ నుంచి ఎమ్కి డిస్టెన్స్ ఎంతమ్మా? పీ నుంచి ఎమ్కి డిస్టెన్స్ ఎంత? 330. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 330 కిలోమీటర్స్. అడిగింది పీ నుంచి ఎమ్కు గల దూరము, ఎల్ నుంచి పీక్ కాదు. ఒకవేళ ఎల్ నుంచి పీక్ అడిగితే 320, మొత్తం 650. ఎల్ నుంచి పీకి 320 కాబట్టి రిమైనింగ్ ఈజ్ 330. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. Question number 37. A and B, two stations apart 110 kilometers are in a straight line path. One train start in station A at 7 AM at 20 km/h and towards station B, and another train at station B at 8 AM at 25 km/h speed towards station A and opposite direction. Then at what time two trains meet? రెండు స్టేషన్ల మధ్య దూరం 110 కిలోమీటర్లు. సో దూరంలో సరళరేఖ మార్గంలో ఉన్నాయి. ఒక రైలు ఏ నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరి బి వైపు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మరొక రైలు బి దగ్గర నుంచి సో ఉదయం 8 గంటలకు బయలుదేరి ఏ వైపుకి గంటకి 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయినా వారిద్దరూ ఏ సమయంలో కలుసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు స్టేషన్స్ మధ్య, ఆ రెండు వస్తువుల మధ్య దూరం ఎంత? 110 కిలోమీటర్స్. ఒకటి 7ంటికి బయలుదేరింది, మరొకటి 8 గంటలకు బయలుదేరింది. మరి ఒకటి 7ంటికి బయలుదేరింది, మరొకటి 8 గంటలకు బయలుదేరింది. మరి వేరు వేరు సమయాల్లో బయలుదేరినప్పుడు మనం సమయాలను సమానం చేయాలి, టైమ్స్ని మనం సమానం చేయాలి. ఎందుకంటే మనం రిలేటివ్ స్పీడ్ని అప్లై చేయాలంటే మనకు టైం సేమ్ ఉండాలి. అంటే మొదట ట్రైన్ 7 AM స్టార్ట్ అయింది కాబట్టి ఆ ట్రైన్ 1 hour ముందుకు పంపించాలి. 1 hourకి ముందుకు పంపించాలంటే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఎంత అండి? 20. అంటే 20 కిలోమీటర్స్ కవర్ చేసేస్తే మొత్తం 110 కదా. 20 కవర్ చేసేస్తే ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. 20 కవర్ చేస్తే 90 ఉంటుంది. ఇప్పుడు 8 o'clockకి ఆ రెండు రైళ్ల మధ్య దూరం ఎంత అంటే 90 కిలోమీటర్స్. అది మనకు కావాలి, గుర్తుపెట్టుకోండి. సాపేక్ష వేగం అప్లై చేయాలి అంటే సమయాలను సమానం చేయాలి. దానికోసం మనం మొదటి రైలుని 1 గంట ముందుకు పంపించాం, అంటే 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఇంకా 90 ఉంటుంది. అంటే 8 o'clockకి ఆ రెండు రైళ్ల మధ్య దూరము 90. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ మనం అప్లై చేయొచ్చు. ఆపోజిట్ డైరెక్షన్ కదా, ఒకటి 20, ఒకటి 25. అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే 45 అవుతుంది. సాపేక్ష వేగం S1 + S2. అంటే ఎన్ని అవర్స్ పడుతుందమ్మా? 2 hours పడుతుంది. 2 hours పడుతుంది. ఎన్ని గంటల తర్వాత? ఎన్ని గంటలకు సాపేక్ష వేగం స్టార్ట్ అయింది? 8 గంటలకు స్టార్ట్ అయింది. 8 గంటల తర్వాత 2 గంటలు పడుతుంది. 8 గంటల తర్వాత 2 గంటలు అంటే సో 10ంటికి, ఉదయం 10ంటికి ఆ రెండు రైళ్ళు ఒకదాన్ని మరొకటి కలుసుకుంటాయి. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 38. ఏ పర్సన్ స్విమ్ 3 km/h in still water. So flow velocity is 2 km/h. He swim 10 kilometers and return that. What is the total time taken? ఒక వ్యక్తి నిలకడ నీటిలో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ఈదగలడు. ప్రవాహ వేగము గంటకు 2 కిలోమీటర్లు. 10 కిలోమీటర్ల దూరము ఇది మరలా తిరిగి రావడానికి మొత్తం ఎంత సమయం పడుతుంది? మొత్తం ఎంత సమయం పడుతుందంటే పోవడానికి కాలము ప్లస్ రావడానికి కాలము. అప్ స్ట్రీమ్ టైం ప్లస్ డౌన్ స్ట్రీమ్ టైం. ఫస్ట్ ఓరల్గా చెప్తాను చూడండి. డౌన్ స్ట్రీమ్ టైం ఎలా వస్తుంది? డిస్టెన్స్ బై సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 10. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే B + C. B is 3, C is 2. 3 + 2 అంటే 5. 10/5 అంటే 2 hours పడుతుంది. డౌన్ స్ట్రీమ్కి 2 hours పడుతుంది. అప్ స్ట్రీమ్కి 10 kilometers బై సో 3 - 2 1. 10/1 అంటే 10 hours పడుతుంది. అప్ స్ట్రీమ్కి 10 hours, డౌన్ స్ట్రీమ్కి 2 hours. టుగెదర్ ఇది వాట్? 12 hours. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12 గంటల సమయం పడుతుంది. ఓకేనమ్మా? చూడమ్మా, టోటల్ టైం అంటే అప్ స్ట్రీమ్ టైం ప్లస్ డౌన్ స్ట్రీమ్ టైం. అప్ స్ట్రీమ్ టైంని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దూరము బై సో B ఎంత ఇచ్చినాడమ్మా? 3 ఇచ్చినాడు. B ఎంత? 3 ఇచ్చినాడు. C ఎంత ఇచ్చినాడు అండి? 2 ఇచ్చినాడు. సో అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? B - C. B - C అంటే 3 - 2 ప్లస్ డౌన్ స్ట్రీమ్ టైం అంటే డిస్టెన్స్ బై B + C అంటే 3 + 2. 3 + 2. ఇక్కడ ఎన్ని అవర్స్ అమ్మా? 10 hours పడుతుంది. ఇక్కడ ఎన్ని అవర్స్ పడుతుందంటే 2 hours పడుతుంది. సో టుగెదర్ ఈజ్ వాట్? 12 hours. ఇలా రాయాల్సిన అవసరం లేదండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 39. Dividing a number by 357 gives a 39 as the remainder. Divide the same number by 17 to get the remainder is what? ఒక సంఖ్యను 357తో భాగిస్తే 39 శేషంగా వస్తుంది.
అదే సంఖ్యను 17తో భాగిస్తే వచ్చేటువంటి శేషం ఏంటి? ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండమ్మా, ఆల్ ఆఫ్ యూ. ఒక సంఖ్యను 357తో భాగిస్తే ఆ సంఖ్య ఏంటో తెలియదు. 357తో భాగిస్తే శేషం ఎంత వస్తుందంటే 39 వస్తుంది. శేషం ఎంత వస్తుంది? 39 వస్తుంది. మళ్ళీ అదే సంఖ్యని 17తో భాగిస్తే వచ్చేటువంటి శేషం ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ ఇది. ఒక సంఖ్యను, ఆ సంఖ్య ఏంటో తెలియదు నాకు, ఒక సంఖ్యను 357తో భాగిస్తే శేషం 39 వస్తే మరలా అదే సంఖ్యను 17తో భాగిస్తే వచ్చేటువంటి శేషం ఏంటి? ఈ మోడల్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ రెండు విభాజకాలు డివైజర్సు సో ఒకదానికి ఒకటి మల్టిపుల్సా అవునా కాదో చూసుకోవాలి. 17 టేబుల్లో 357 పోతుంది. ఈ రెండు మల్టిపుల్స్ కాబట్టి డైరెక్ట్గా మీరు ఆన్సర్ని అటాక్ చేయొచ్చు. ఎలా అంటే మొదటిసారిగా శేషం ఎంత వచ్చింది? 39 వచ్చింది. ఆ 39తో చేయండి. 17వ టేబుల్లో 39 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది, అంటే 34. 34 పోతే శేషం ఎంత వస్తుందంటే 5 వస్తుంది. శేషం ఎంత వస్తుందంటే 5 వస్తుంది. ఆ 5 మీ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు ఈ రెండు మల్టిపుల్స్ అయినప్పుడు మొదటిసారిగా వచ్చినటువంటి శేషాన్ని రెండో విభాజకంతో భాగిస్తే వచ్చేటువంటి శేషమే మీ ఆన్సర్ అవుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ని డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ డివైజర్ టు ద నెంబర్ 3425, 3426, 3427, 3425? క్రింది వాటిలో ఏ సంఖ్య 3425, 3426, 3427, 3428కు భాజకం అవుతుంది? సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 3425ని కామన్ తీయండి. 3425ని కామన్ తీస్తే మనకేమొస్తుందండి? 1 ప్లస్ 3 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 కదా, 3 క్యూబ్ అంటే 27 కదా. ఎస్. ఇప్పుడు మనం 3/25 ఇంటూ 1 ప్లస్ 3 ప్లస్ 9 ప్లస్ 27 ఎంత అవుతుందంటే 40 అవుతుంది. ఇప్పుడు 40 అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో పోతుందో లేదా చూసుకోవాలి. 11 టేబుల్లో పోదు, 16 టేబుల్లో పోదు, 13 టేబుల్లో పోదు, 30 టేబుల్లో పోదు కదా. పోనప్పుడు మనకు ఆన్సర్ లేదని గమ్ముకుంటామా? అలా ఉండకూడదు. ఇప్పుడు నేను 3/25ని ఎలా రాయొచ్చు? 3/24 ఇంటూ 3/24 ఇంటూ 3 రాయొచ్చు కదా. 3/25 నేను ఆ విధంగా స్ప్లిట్ చేయొచ్చు కదా. 3/24 ఇంటూ 3గా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఆ 3 ఇంటూ 40 ఏమవుతుంది? 120 అవుతుంది. ఇప్పుడు 120 అనేది ఏ టేబుల్లో పోతుందో చూసుకో. 11 టేబుల్లో పోదు, 16 టేబుల్లో పోదు, 13 టేబుల్లో పోదు, కానీ 30 టేబుల్లో పోతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా పోలేదనుకోండి, ఇంకో 3 తీసుకుంటా. అప్పుడు కూడా పోలేదనుకోండి, ఇంకో 3 తీసుకుంటా. అలా పోయేంతవరకు తీసుకుంటా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 41. Milk and water in a mixture of 20 liters in a ratio of 5:3. If 4 liters of mixture is taken and 4 liters of milk is added to it, if the ratio of milk and water in the new mixture is what? 5:3 నిష్పత్తిలో 20 లీటర్ల మిశ్రమంలో పాలు నీరు కలిసి ఉన్నాయి. 4 లీటర్ల మిశ్రమాన్ని తీసి 4 లీటర్ల పాలు దాన్ని కలిపినట్లయితే కొత్త మిశ్రమంలో పాలు నీటి నిష్పత్తి ఎంత? ఇప్పుడు 20 లీటర్ల మిశ్రమం ఉందండి. చూడమ్మా, 20 లీటర్ల మిశ్రమం ఉంది. సో 20 లీటర్స్ మిక్చర్ ఇస్ దే. 20 లీటర్స్ మిక్చర్లో నుంచి 4 లీటర్స్ మిక్చర్ని మనం చూస్తున్నామమ్మా. 4 లీటర్స్ మిక్చర్ని మనం బయటికి తీసాము అంటే 4 లీటర్స్ మిక్చర్ని బయటికి తీసామంటే ఈక్వల్ ప్రపోర్షియేట్లోనే మిల్క్ బయటికి వస్తుంది, వాటర్ బయటికి వస్తుంది. అప్పుడు మనకు 20లో 4 తీసేస్తే 16 ఉంటుంది. 20లో 4 తీసేస్తే 16 ఉంటుంది. ఆ 16 ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ 16 ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 5:3. అంటే 20 ఉన్నప్పుడు నిష్పత్తి 5:3నే ఉంది. 4 లీటర్ల మిశ్రమాన్ని బయటికి తీసినప్పుడు కూడా సో ఆ నిష్పత్తి అనేది మారదు. ఈక్వల్ ప్రపోర్షియేట్లోనే మిల్క్ బయటకు వస్తుంది, ఈక్వల్ క్వాంటిటీలోనే మనకు వాటర్ కూడా బయటకు వస్తుంది. అంటే సో మిల్క్ అనేది 5 పార్ట్స్గా ఉంటుంది, సో వాటర్ అనేది 3 పార్ట్స్గా ఉంటుంది. మొత్తం 8 పార్ట్స్ కదా. 8 పార్ట్స్ అంటే 16 లీటర్స్ కదా. 8 పార్ట్స్ అంటే 16 లీటర్స్ కదా. అప్పుడు 8 పార్ట్స్ 16 లీటర్స్ అయినప్పుడు 1 పార్ట్ 2 లీటర్స్ అవుతుంది. అప్పుడు 5 పార్ట్స్ 10 లీటర్స్ అవుతుంది. 3 పార్ట్స్ 6 లీటర్స్ అవుతుంది. అంటే మనం 4 లీటర్ల మిశ్రమాన్ని బయటికి తీసిన తర్వాత అప్పుడు మీరు వెజల్లోకి చూసినట్లయితే 10 లీటర్స్ మిల్క్ ఉంటుంది, 6 లీటర్స్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తున్నాము? సో 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాం. 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాం. 4 లీటర్ల స్వచ్ఛమైన పాలను యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు స్వచ్ఛమైన పాలు ప్యూర్ మిల్క్ యాడ్ చేస్తున్నాం. మిల్క్ యాడ్ చేసేటప్పుడు వాటర్ మాత్రం మారదు. అంటే 10 + 4 14 అవుతుంది. సో ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 6 అవుతుంది.
అంటే 14:6 అంటే మనకి ఏమవుతుందంటే 7:3 అవుతుంది. 14:6 అంటే 7:3 అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42. 7:2 and 7:11 ratios are gold and copper alloys A and B respectively. The ratio of gold and copper in the new alloy C is what? If equal quantity is taken by the two alloys and mixed to form a alloy C. Mixed to form a alloy C. Equal quantity. This is the keyword for us. ఈ వర్డ్ కనిపిస్తే మనకి ఈ మోడల్ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనమ్మా? సో చూడండి, సమాన పరిమాణము ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. సమాన పరిమాణంలో వీటిని ఒక దాంట్లోనేమో 7:2లో ఉంది, మరొక దాంట్లో 7:11 నిష్పత్తిలో ఉంది. ఆ రెండింటిని సమాన పరిమాణాలు వీటిని తీసుకొని కరిగించగా కొత్త మిశ్రమం Cగా ఏర్పడుతుంది. ఆ కొత్త మిశ్రమంలో బంగారము కాపర్ యొక్క నిష్పత్తి ఎంత? చూడమ్మా, మొదటిది ఎంత అంటే 7:2. జాగ్రత్తగా వినండమ్మా, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. 7:2. రెండోది ఎంతమ్మా? 7:11. 7:11. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 9 పార్ట్స్. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 9 పార్ట్స్. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 18 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 18 పార్ట్స్. హియర్ 9 పార్ట్స్, హియర్ 18 పార్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమానం అన్నాడు కాబట్టి, ఈక్వల్ అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఈ రెండింటిని ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి. సో ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. 9కి 18కి ఎల్సిఎం ఎంతమా? 18. అంటే ఇక్కడ 9 పార్ట్స్ అంటే 18 లీటర్స్, ఇక్కడ 18 పార్ట్స్ అంటే 18 లీటర్స్, ఇక్కడ 18 పార్ట్స్ అంటే 18 లీటర్స్. ఇక్కడ 9 పార్ట్స్ అంటే 18 లీటర్స్, ఇక్కడ 18 పార్ట్స్ అన్నా కూడా 18 లీటర్సే. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే 9 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? 2 టైమ్స్ పోతుంది. సో 18 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందంటే 1 టైం పోతుంది. అంటే ఇక్కడ ఒక భాగం అంటే 2 లీటర్లు, ఇక్కడ ఒక భాగం అంటే 1 లీటరే. సో ఇప్పుడు మనం ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ బంగారం చూద్దాం, గోల్డ్ చూద్దాం. ఓకేనమ్మా? గోల్డ్ ఎన్ని పార్ట్స్ ఉందమ్మా? ఇక్కడ 7 పార్ట్స్ ఉంది. అప్పుడు 7 × 2 ఏమవుతుందంటే 14 అవుతుంది. ఇక్కడ కాపర్ ఎంత ఉందంటే 2 పార్ట్స్ ఉంది. 2 × 2 ఎంత అవుతుందంటే 4 అవుతుంది. ఇక్కడ గోల్డ్ 7 పార్ట్స్ ఉంది. ఒక్కొక్క పార్ట్ అంటే 1 కదా, అంటే 7. ఇక్కడ 11 పార్ట్స్ అంటే 11. ఇప్పుడు మీరు చూడండి, గోల్డ్ ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 7 ఉంది. 14 + 7, 14 + 7. నెక్స్ట్ కాపర్ అమ్మ, ఫస్ట్ దాంట్లో 4, నెక్స్ట్ దాంట్లో 11. 4 + 11, 4 + 11. సో 14 + 7 21, 4 + 11 15. 3 టేబుల్ క్యాన్సిల్ చేయండి. సో 3 ఎన్ని టైమ్స్ అమ్మా? 3 7s are 3 5 టైమ్స్. సో 7:5, 7:5. Option C is the right answer. Question number 43. In 1999, Shekhar started the business with an investment of 25,000. In 2000, an additional of 10,000 was invested, and then Rajiv joined him with 35,000. In 2001, 10,000 Shekhar added to the investment, and Jatin joined them with 35,000. And 3 years after starting the business, 1999, so what was the Rajiv share out of the total profit of 1,50,000? సో 1999లో 25,000 రూపాయల పెట్టుబడితో శేఖర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2000లో అదనంగా 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అప్పుడే 35,000తో రాజు అతనితో కలిశాడు. 2001లో 10,000 రూపాయలతో శేఖర్ పెట్టుబడికి చేర్చాడు. 35,000 రూపాయలతో జతిన్ చేయనాడు వాళ్ళతో. 1999లో వ్యాపారం ఆరంభించినటువంటి 3 సంవత్సరాల తర్వాత వచ్చిన లాభము 1,50,000 అయితే రాజీవ్ వాటా ఎంత? రాజీవ్ యొక్క వాటా ఎంత? ఇక్కడ మొత్తం 3 ఉన్నారండి. శేఖర్ ఉన్నాడు, జాగ్రత్త చూడమ్మా, శేఖర్ ఉన్నాడు. నెక్స్ట్ దాని తర్వాత రాజీవ్ జాయిన్ అయ్యాడు. దాని తర్వాత జతిన్ అనేవాడు యాడ్ అయ్యాడు. తర్వాత 3 ఉన్నారు. ఫస్ట్ శేఖర్ అనే వ్యక్తి 25,000 రూపాయలతో పెట్టుబడితో స్టార్ట్ చేశాడు. సో అన్నింటిలో కూడా 3,000 ఉన్నాయి కాబట్టి 1,000 తీసేద్దామని అన్నింటిలో కూడా 1,000 తీసేస్తున్నాను. 3 సున్నాలు తీసేస్తున్నాను అన్నింటిలో కూడా. ఓకేనమ్మా? సో ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? 3 సున్నాలు తీసేసాను ప్రతి ఒక్క దాంట్లో కూడా. అంటే మొదటి సంవత్సరము 25 భాగాలతో స్టార్ట్ చేశాడు. 25 భాగాలతో స్టార్ట్ చేశాడు అంటే మొదటి సంవత్సరం 25 × 1 25. రెండవ సంవత్సరం ఏం చేశాడు అంటే ఒక 10,000 యాడ్ చేశాడు. అంటే 25,000 ఉండేది కాస్త ఒక 10,000 యాడ్ చేస్తే ఏమవుతుంది? 35,000 అవుతుంది. అంటే 35 భాగాలు అవుద్ది. 35 భాగాలు అవుద్ది. అప్పుడు ఆ రెండో సంవత్సరము ఎవరు జాయిన్ అయ్యారంటే 35,000తో రాజీవ్ జాయిన్ అయ్యాడు. ఇంకా రాజీవ్ ఏమీ యాడ్ చేయలేదు. 35 భాగాలతో రాజీవ్ జాయిన్ అయ్యాడు. ఒక సంవత్సరం తర్వాత జాయిన్ అయ్యాడు కదా, మొత్తం 3 సంవత్సరాలు కదా. సమ్ అనేది 3 ఇయర్స్కి. 1 ఇయర్ తర్వాత జాయిన్ అయ్యాడు కదా. అంటే రాజు ఎన్ని ఇయర్స్ ఉండి ఉంటాడు బిజినెస్లో? 2 ఇయర్స్ ఉండి ఉంటాడు. 35 × 2. ఓకేనండి? అది ఇంకా 3వ సంవత్సరం విషయానికి వచ్చేసరికి సో శేఖర్ మరొక 10,000 జాయిన్ చేశాడు. 2001లో మళ్ళీ శేఖర్ 10,000 రూపాయలు ఇంకో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు.
అంటే ఆల్రెడీ 35,000 ఉంది, ఇంకో 10,000 యాడ్ చేస్తే 45,000 అవుద్ది. అంటే శేఖర్ మొదటి సంవత్సరము తన యొక్క పెట్టుబడిగా 25,000 రూపాయలు పెట్టాడు, రెండో సంవత్సరం తన పెట్టుబడిగా 35,000 రూపాయలు పెట్టాడు, మూడో సంవత్సరం తన పెట్టుబడిగా 45,000 రూపాయలు పెట్టాడు. రాజు ఒక సంవత్సరం చదువు జాయిన్ అయ్యాడు, సో 35,000 రూపాయలతో 2 సంవత్సరాలు. సో జతిన్ లాస్ట్ సంవత్సరం జాయిన్ అయ్యాడు. ఎంతతో అమ్మా జతిన్ జాయిన్ అయింది ఎంతతో? సో 35,000 రూపాయలతోనే జతిన్ జాయిన్ అయ్యాడు. సో ఓన్లీ ఒక సంవత్సరమే 35,000 రూపాయలే. ఓకేనండి, 35,000 రూపాయలే, 35 × 1. సో ఇవి వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి. పెట్టుబడుల ఆధారంగా లాభాలు కూడా పంచుకుంటారు. ఇక్కడ 25, 35, 45 ఎంత అవుతుందండి? 25, 35 అంటే 60, 60 + 45 105, 35 × 2 70, 35 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 35 1s are 35 2 times, 35 3 times అంటే 3:2:1, 3:2:1. మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 6 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 6 పార్ట్స్. 6 పార్ట్స్ అంటే ఎంత అండి? 1,50,000. టోటల్ ప్రాఫిట్ 1,50,000 కదా. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుందంటే 25,000 అవుతుంది. 625,000 times 1,50,000. అడిగింది ఎవరిదండి? రాజు వాటా ఎంత? రాజు అంటే మిడిల్ పర్సన్ కదా, 2 × 25,000 అంటే ఎంతమ్మా? 50,000. 2 × 25,000 అంటే ఎంత? 50,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 50,000. రాజు యొక్క వాటా 50,000. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 44. ABC started the business with investments in the ratio 1:3:5. 4 months later, A invested again same as his initial capital, while B and C took out half of their capital. Then the ratio of their profits after 1 year will be what? 1:3:5 నిష్పత్తుల్లో పెట్టుబడులతో ఏబీసీలు వ్యాపారం ప్రారంభించారు. 4 నెలల తర్వాత ఏ తన మొదటి పెట్టుబడి మూలధనం ఎంతైతే ఉంటుందో దానికి సమానంగా మళ్ళీ యాడ్ చేశాడు. బీసీలు వాళ్ళు ఎంతైతే పెట్టున్నారో దాంట్లో హాఫ్ విత్డ్రా చేసుకున్నారు. 1 సంవత్సరం తర్వాత వాళ్ళ లాభాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? చూడమ్మా, ముగ్గురు ఉన్నారండి ఇక్కడ. ఏబీసీ అనే ముగ్గురు భాగస్వాములు ఉన్నారు, పార్ట్నర్స్ ఉన్నారు. ఈయన వాడు మొదటి 4 నెలలకి ఒక భాగంతో స్టార్ట్ చేశాడు, 4x1. మిగతా 8 నెలలకి ఇంకొక భాగం యాడ్ చేశాడు, అప్పుడు 2 భాగాలు అవుతాయి. ఇనిషియల్గా ఒక భాగం ఉంది, మొదటి 4 నెలల పాటు ఒక భాగమే. 4 నెలల తర్వాత మొదట ఎంతైతే పెట్టాడో మళ్ళీ అంత యాడ్ చేశాడు. ఓకేనండి, అదే. ఇంకా బి విషయానికి వచ్చేసరికి 3 భాగాలతో స్టార్ట్ చేశాడు, అంటే 4x3. మొదటి 4 నెలలకు మొత్తం 4x3 ప్లస్ నెక్స్ట్ 8 నెలలకి అతను పెట్టిన దాంట్లో హాఫ్ విత్డ్రా చేసుకున్నాడు. అంటే 3 పార్ట్స్ పెడితే హాఫ్ విత్డ్రా చేయడం అంటే 1.5 ఉంటుంది. 3 పార్ట్స్తో బిజినెస్ స్టార్ట్ చేశాడు మొదటి 4 నెలలు. 4 నెలల తర్వాత హాఫ్ విత్డ్రా చేసుకున్నాడు. ఓకేనమ్మా, అంటే హాఫ్ అంటే 1.5 విత్డ్రా చేసుకుంటాడు, ఇంక 1.5 ఉంటుంది. ఇంకా సి విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్లో 5 అంటే 4 months కదా, 4x5 ప్లస్ సో నెక్స్ట్ 8 monthsకి హాఫ్ విత్డ్రా చేసుకున్నాడు, ఇంకొక హాఫ్ ఉంటుంది అంతే, ఇంకొక హాఫ్ ఉంటుంది. ఇక్కడ చూడమ్మా, 4 + 16 అంటే ఎంత? 20. 4 + 16 అంటే ఎంత? 20. ఇక్కడ 4 3s are 12, 8 1.5 times 12. 12 + 12 24. 12 + 12 24. నెక్స్ట్ 4 5s are 20, 8 2.5 times 20. 20 + 20 40. అడిగింది రేషియో అడుగుతున్నాడు. సో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందండి? 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. 4 5 times, 4 6 times, 4 10 times. 5:6:10. 5:6:10. వాళ్ళ లాభాల నిష్పత్తి 5:6:10. 10 years ago, the age of a father was 3 times the age of the son. After 10 years, the age of the father doubles as the age of the son. Their present age ratio is what? 10 సంవత్సరాల క్రితము ఒక తండ్రి వయసు కొడుకుల మధ్య నిష్పత్తి వయసుకి 3 రెట్లు. 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకుల వయసు రెట్టింపు అవుతుంది. వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత? సో 10 సంవత్సరాల క్రితం 10 years ago -10. సో if son is 1 part, father is 3 parts. If son is 1 part, father is 3 parts. 3 రెట్లు అన్నాడు కదా, 3 రెట్లు. కొడుకు ఒక భాగం ఉంటే తండ్రి 3 భాగాలు ఉంటాడు. సో నెక్స్ట్ ఏమన్నాడు? 10 సంవత్సరాల తర్వాత అన్నాడు. 10 years back ప్లస్ 10. 10 years తర్వాత, 10 years after. 2 రెట్లు అన్నాడు, అంటే 2:1. 2 రెట్లు అన్నాడు, 2:1. ఒకసారి మీరు జాగ్రత్త గమనిస్తే నేను ఈ సెకండ్ ఈక్వేషన్ని × 2 చేస్తున్నాను. × 2 చేస్తే ఏమవుతుంది? అప్పుడు 4:2 అవుతుంది, అంతే కదా. × 2 చేస్తే ఏమవుతుంది? 4:2 అవుతుంది. అప్పుడు 3 parts కాస్త 4 parts అవుతుంది, 1 part కాస్త 2 parts అవుతుంది. 3 parts ఉండేది కాస్త 4 parts అవుతుంది, 1 part ఉండేది కాస్త 2 parts అవుతుంది.
అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ? 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. తండ్రిది ఒక భాగం ఇంక్రీజ్ అయింది, కొడుకుది ఒక భాగం ఇంక్రీజ్ అయింది. అంటే ఆ ఒక భాగం అంటే ఎన్ని సంవత్సరాల సమానం? 10 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల తర్వాత. 10 years ago, 10 years after. అంటే -10 నుంచి +10 అంటే ఈ డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 20 years అవుతుంది. ఈ డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 20 years అవుతుంది. అంటే ఒక భాగం అంటే 20 years. ఒక భాగం అంటే 20 years. అప్పుడు 10 సంవత్సరాల క్రితం అంటే 3 భాగాలు కదా, 3 భాగాలు కదా. అంటే 3 భాగాలు అంటే ఎంత అవుతుంది? 60 అవుతుంది. ఒక భాగం అంటే ఎంత అవుతుంది? 10 అవుతుంది. అడిగింది ప్రస్తుతం కదా, అంటే 10 years ముందుకు రావాలి కదా. అప్పుడు 70 అవుతుంది, ఇక్కడ 20 అవుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే మనము 3:1 కాదు కదా తీసుకోవాల్సింది, 3:1 మనం యాడ్ చేసిన తర్వాత 4 పార్ట్స్ కదా మనం తీసుకోవాల్సింది, 4 పార్ట్స్. అప్పుడు 4 పార్ట్స్ అంటే ఎంత అవుతుందండి? 80 అవుతుంది. 4 పార్ట్స్ అంటే 80 అవుతుంది, 80 అవుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? 3 పార్ట్స్ తీసుకున్న 60 అవుతుంది. 3 పార్ట్స్ తీసుకున్న ఆన్సర్ వస్తుంది, 60 అవుతుంది, 20 అవుతుంది. 10 యాడ్ చేస్తే 70, 10 అవుతుంది. ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. మనం దీన్ని మల్టిప్లై చేసాం కానీ దీన్ని తీసుకుందాం, నో ప్రాబ్లం. ఏది తీసుకున్న ఆన్సర్ వస్తుంది. ఇది ఎప్పుడు? 10 years తర్వాత. మనకు ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలి? 10 తీసేయాలి, 70:30. లేదు మీరు 3 పార్ట్స్ తీసుకుంటే 60 అవుతుంది, 1 పార్ట్ తీసుకుంటే 20 అవుతుంది. మీరు చూసుకోండి, ఇదేమో 10 years బ్యాక్, ఇదేమో ప్రజెంట్, ఇదేమో 10 years తర్వాత. సో మనకు కావాల్సిన ప్రజెంట్ కాబట్టి 7:3. ఏ తీసుకున్న ఆన్సర్ వస్తుంది? ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. 46. In a jar contains 3 parts water and 5 parts syrup. If any quantity of liquid is removed from the vessel and filled with water in its place, then we'll get half of the water and half of the syrup in the resulting mixture. ఒక పాత్రలోని ద్రవంలో 3 వంతులు నీరు, 5 వంతులు సిరప్ ఉంటుంది. పాత్రలో నుంచి ఏ పరిమాణంలోని ద్రవం తొలగించి దాని స్థానంలో నీరు నింపితే వచ్చిన మిశ్రితంలో సగం నీరు, సగం సిరప్గా ఉంటుంది. చూడండి ఆల్ ఆఫ్ యూ, 3 వంతులు, 3 parts వాటర్ ఉందండి. వాటర్ ఈజ్ 3 parts, నీరు 3 భాగాలు ఉంది, సిరప్ 5 భాగాలు ఉంది. సిరప్ 5 భాగాలు ఉంది అంటే మొత్తం 8 భాగాలు ఉంది. మొత్తం ఎంత ఉందండి? 8 భాగాలు ఉంది. సో దీంట్లో నుంచి అంటే ఈ మిశ్రమంలో నుంచి మనం ఎంత భాగం బయటికి తీసి అంత భాగాన్ని వాటర్తో రీప్లేస్ చేసినట్లయితే రేషియో అనేది 3:5 కాస్త 1:1గా మిగిలిపోతుంది. 1:1గా మిగిలిపోవాలి. అలా ఆఫ్ క్లియర్ అండి? ఎంత భాగాన్ని మనం మిశ్రమాన్ని బయటికి తీసి సేమ్ దాన్ని మనం ఎంతైతే బయటికి తీస్తామో మిశ్రమము, ఆ మిశ్రమాన్ని మనం వాటర్తో కింద ఫిల్ చేసినట్లయితే, రీప్లేస్ చేసినట్లయితే నిష్పత్తి 1:1గా మారుతుంది. సో ఇచ్చినటువంటి దీన్ని పర్సంటేజ్ కన్వర్ట్ చేయండి అమ్మా. 1/3 అంటే ఎంత? 33 1/3 కదా, 33 1/3%. 1/4 అంటే 25%. 1/5 అంటే 20%. 1/7 అంటే 14 2/7%. పర్సంటేజ్లో కన్వర్ట్ చేద్దాం, ఈజీ అవుతుంది. ఇప్పుడు ఉన్న ఆప్షన్లో ప్లెయిన్ ఆప్షన్ ఏముంది? 20% ఫస్ట్ ట్రై చేద్దాం. ఒకవేళ 20 అవ్వకపోతే నెక్స్ట్ ప్లెయిన్ ఆప్షన్ ఏంటి? 25. అది కుదరకపోతే నెక్స్ట్ ప్లెయిన్ ఆప్షన్ ఏంటి? 33. అలా ఎప్పుడైనా ఆప్షన్ ద్వారా వెళ్ళేటప్పుడు సో మనం ఈజీగా ఉన్న ఆప్షన్ ఎంచుకోవాలి ఫస్ట్. సో 20%తో వెళ్దాం. ఇప్పుడు 20% మిశ్రమాన్ని బయటికి తీసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మిశ్రమాన్ని బయటికి తీసేటప్పుడు ఈక్వల్ ప్రపోర్షియేట్లోనే బయటికి వెళ్తాయి. మిల్క్ అంతే, వాటర్ అంతే వెళ్తుంది, సిరప్ అంతే వెళ్తుంది. ఓకేనమ్మా? ఇప్పుడు 20% అంటే ఎంత అండి? 20% అంటే ఎంత? 3లో 20% అంటే 0.6, 0.6. అప్పుడు ఎంత ఉంటుంది? వాటర్ ఎంత ఉంటుంది? ఇంకా 2.4 ఉంటుంది. ఓకేనండి? 20% అంటే సిరప్లోంచి 20% అంటే 20% ఆఫ్ 5 అంటే 1 బయటికి తీసేస్తే ఇంకెంత ఉంటుంది? 4 ఉంటుంది. 4 ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఎంత బయటికి తీసాం? ఇక్కడ మొత్తం ఎంత బయటికి తీసామండి? మొత్తం ఎంత బయటికి తీసాం? ఇక్కడ మైనస్, ఇక్కడ 1, ఇక్కడ 0.6, మొత్తం 1.6 బయటికి తీసాం. ఆ 1.6 దేంతో ఫిల్ చేయాలి మనం? వాటర్తో ఫిల్ చేయాలి. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 4 అవుతుంది కదా. ఇది ఎంత ఉందమ్మా? 4 ఉంది కదా. ఎస్ అన్నా? అంటే 4:4 అంటే 1:1 కదా. అంటే మనం తీసుకున్నటువంటి ఆప్షన్ కరెక్టే కదా. అంటే మీరు మిశ్రమంలో ఉన్నదాన్ని 1/5 మిశ్రమాన్ని బయటికి తీసేటప్పుడు ఈక్వల్ ప్రపోర్షియేట్లోనే వాటర్ బయటికి వస్తుంది, సిరప్ బయటికి వస్తుంది. కానీ మీరు యాడ్ చేసేటప్పుడు మాత్రం వాటర్తో రిప్లేస్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మనకు అంటే రిజల్టెంట్ మిక్స్చర్ అనేది 1:1 నిష్పత్తిలో ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. Question number 47. A trader sells in 5 consecutive months
ఆర్ 643569276855 72306562. If the average sale is to be 6500, then how much should be the sold in the 6th month? ఒక వ్యాపారస్తునికి 5 వరుస నెలలలో అమ్మకాలు ఇచ్చినాడు. సగటు అమ్మకం 6500గా ఉండాలంటే 6వ మాసంలో ఎంతకు అమ్మకము చేయవలను? 5 మాసాలు ఇచ్చాడు, ఓకేనండి. 6 మాసాల యొక్క సగటు ఇచ్చాడు, 6వ మాసం ఎంత కనుక్కోమంటున్నాడు. సో 6 మాసాల యొక్క సగటు ఎంతమ్మా? 6500. అప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? 6 × 6500. 6 × 6000 36000. 6 × 500 6 × 500 3000. 36000 ఒక 3000 39000. అంటే మొత్తం 39000 ఉండాలి. మొత్తం ఎంత ఉండాలంటే 39000 ఉండాలి. ఈ 39000లో నుంచి మనం ఈ 5 మాసాల అమ్మకాలు తీసేస్తే మనకు 6వ మాసం అమ్మకం వస్తుంది. చూద్దాం. ఫస్ట్ థౌజండ్స్ లెక్కెట్టండి. థౌజండ్స్ లెక్కెట్టండి. 6000 6000 6000 7000 6000 6000 18000 7000 25000. సో 25000 + 6000 31000. ఓకేనమ్మా. 3 6లు 18, 7 6 13. సో 13 + 18 31000. థౌజండ్స్ లెక్కెట్టుకుంటే 31000 వచ్చింది. ప్లస్ హండ్రెడ్స్ లెక్కెట్టండి. 4 9 13 13 8 21 23 23 5 23 5 ఎంత అండి? 28 2800. నెక్స్ట్ అమ్మా టెన్స్ లెక్కెట్టండి. సో 3 2 5 10 13 19 అంటే 190. నెక్స్ట్ నెంబర్స్ ఏముంటే లెక్కెట్టండి. నెంబర్స్ ఏమైనా ఉంటే లెక్కెట్టండి. నెంబర్స్ ఏమైనా ఉన్నాయండి? ఎస్, నెంబర్స్ ఉన్నాయి, లెక్కెట్టండి. నెంబర్స్ ఏమైనా ఉన్నాయేమో? 5 ఉంది, 12 12 17 17 19 అండ్ 19 కూడా యాడ్ చేయండి. సో 6th మంత్ ఎక్స్ అనుకుందాం. 6th మంత్ ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. చూడమ్మా ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 10 ఇక్కడ యాడ్ చేస్తే 200 అవుతుంది. సో 200 2800 3000 అవుతుంది. అప్పుడు 3000 అయినప్పుడు ఇది ఏమవుతుందంటే 34000 అవుతుంది. అంతే కదా? చూడండి మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ 10 ఉంది కదా, ఇక్కడ 10, ఇక్కడ 190 200 2800 యాడ్ చేస్తే 3000. ప్రీవియస్ 31000 ఉంది, ఇప్పుడు 34000 అవుతుంది. ఓకేనండి. 34009. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 39000లో నుంచి సో 34009 తీసేస్తే 34009 తీసేస్తే మనకి ఏమవుతుందండి? సో 34000 తీసేస్తే 5000, 34000 తీసేస్తే మనకు 5000 వస్తుంది. 5000 నుంచి 9 తీసేస్తే 5000 నుంచి 9 తీసేస్తే ఎంత? 4991. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4991. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని మరొక రకంగా కూడా చేయొచ్చండి. ఎలా చేయొచ్చు అంటే, సో మీకు కావాలంటే చెప్తాను అండి, ఇలా ఈజీగానే ఉంటుంది. మీకు మరొక రకంగా చెప్పమని చెప్తా. ఇప్పుడు సగటు 6500 కాబట్టి ఫస్ట్ది 6500కి ఎంత తక్కువ ఉంది? ఒక 65 తక్కువ ఉంది. తక్కువ ఉంటే మైనస్ చేయండి, ఎక్కువ ఉంటే ప్లస్ చేయండి. -65. ఇది 6500కి ఎంత ఎక్కువ ఉంది? 427. ఇది 6500కి ఎంత ఎక్స్ట్రా ఉంది? 355. ఇది 6500కి ఎంత ఎక్స్ట్రా ఉంది? 730. ఇది 6500కి 62 ఎక్కువ ఉంది. ఇప్పుడు 62ని ప్లస్ 62ని -65 తీసేస్తే -3 కదా. సో -3ని కూడా తీసేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ 3 తీసేస్తే 4 అవుతుంది. 424 355 730 ఎంత అవుతుందండి? 700 1400. సో 20 70 100. సో అప్పుడు మనకు 1500. సో 1509. ఇప్పుడు ఒకసారికి మీరు చూస్తే ఇప్పుడు 6500లోంచి ఈ 1509 తీసేయండి. 6500లోంచి, ఎందుకంటే ఇంత ఎక్స్ట్రా ఉంది. సగటుకి ప్రీవియస్ వాల్యూ ఇంత ఎక్స్ట్రా ఉంది. సో దీన్ని 6500లోంచి సబ్ట్రాక్ట్ చేయండి, సగటులోంచి సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 1500 తీసేస్తే 5000, 9 తీసేస్తే 4991. ఇలా కూడా చేయొచ్చు. మీరు కావాలని చెక్ చేసుకోండి. చాయిస్ అనేది మీదే. క్వశ్చన్ నెంబర్ 48. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ ద పీపుల్ who wanted to go on a picnic was 16 years and the average age of the group was 20 newcomers with an average age of the 15 is joined. Then new average is 15.5. Then find the number of people in the group who wanted to go on picnic. పిక్నిక్ వెళ్ళదలిసినటువంటి వ్యక్తులు గ్రూప్ సగటు వయసు 16 సంవత్సరాలు. 15 సంవత్సరాలు సగటు వయసు ఉన్నటువంటి 20 మంది కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడం వల్ల ఆ గ్రూప్ సగటు 15.5 సంవత్సరాలు అయింది. మొదట్లో పిక్నిక్ వెళ్ళదలిసినటువంటి గ్రూపుల వ్యక్తుల సంఖ్య ఎంత?
స్టార్టింగ్ 16 సంవత్సరాలు ఉండేది, 20 మంది జాయిన్ అయ్యారు, వాళ్ళ వయసు 15 సంవత్సరాలు, వాళ్ళు జాయిన్ అవ్వడం వల్ల సగటు 15.5 అయింది. మనం మిశ్రమాల ద్వారా చేయొచ్చు, మిక్చర్స్ ఆర్ ఎలిగేషన్స్. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళ యొక్క సగటు వయసు 16 సంవత్సరాలు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ యొక్క సగటు వయసు 15 సంవత్సరాలు, వాళ్ళు కూడా కలిసిన తర్వాత మొత్తం మీద అయినటువంటి సగటు వయసు ఎంత అంటే 15.5. డిఫరెన్స్ ఎంతమో 0.5. డిఫరెన్స్ ఎంత అండి 0.5 అంటే 1:1 కదా, 1:1 కదా. అంటే కొత్తగా ఎంతమంది జాయిన్ అయ్యారో జాయిన్ అవ్వక ముందు మొదట్లో ఉన్న వాళ్ళ సంఖ్య కూడా సమానమే, అంతే కదా. వీళ్ళేమో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, వీళ్ళేమో మొదటగా ఉన్నవాళ్ళు. అంటే కొత్తగా ఎంతమంది అయితే జాయిన్ అవుతారో ఆ నెంబర్ దేనికి ఈక్వల్, మొదటగా పిక్నిక్కి వెళ్ళాలనుకుని డిసైన్ అయిన వాళ్ళ సంఖ్య కూడా సమానమే. అంటే కొత్తగా 20 మంది జాయిన్ అయ్యారు కాబట్టి స్టార్టింగ్లో కూడా 20 మంది ఉంటారు. ఒక భాగం 20 అంటే మరొక భాగం కూడా 20 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 20. అంటే ఇక్కడ 1 పార్ట్ అనేది 20కి ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఈ 1 పార్ట్ కూడా 20కి ఈక్వల్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 20. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. The tall pillar standing on the ground was partially broken by the tornado and the broken part was tilted upwards to the ground. The distance from the ground to the broken part is 35 meters and the distance between the ends of the pillar foot after the pillar is broken is 12 meters. Then what is the total length of the pillar? భూమిపై నిలబెట్టుబడిన ఉన్నటువంటి పొడవైన స్తంభం గాలివాన వలన కొంత భాగం విరిగి, అంటే పూర్తిగా విరగల, పార్షియల్గా బ్రోక్ అయింది. సో విరిగిన భాగం నేలపైకి ఏటవాలుగా పడింది. సో భూమి నుండి విరిగిన భాగం వరకు గల దూరం 35 మీటర్లు అయితే స్తంభం పడిన తర్వాత స్తంభం పాదము చివరల మధ్య దూరం 12 మీటర్లు అయితే స్తంభం మొత్తం పొడవు ఎంత? స్తంభం యొక్క మొత్తం పొడవు ఎంత? చూడమ్మా, ఇది స్తంభం యొక్క మొత్తం పొడవు అండి. ఇక్కడ బ్రేక్ అయింది, అంటే పార్షియల్గా బ్రేక్ అయిందండి. ఈ బ్రేక్ అయిన పార్టు భూమిని ఇలా మీ ఎప్పుడైనా ఒక చెట్టు ఉంటే పార్షియల్గా ఎరిగితే ఇలా ఏటవాలుగా భూమిని పడుతుంది. ఈ పార్ట్ అనేది ఇక్కడ పడిందండి. ఓకేనమ్మా, ఏ పార్ట్ అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ బ్రేక్ అయిందండి. ఇక్కడ పడిన ఈ ఇరిగిన పార్ట్ ఇక్కడ పడింది. ఓకేనండి, ఎంత ఎత్తులో పడిందంటే భూమి నుండి విరిగిన భాగము వరకు గల దూరం, అంటే ఇది ఎంతమ్మా 35, ఇదంతా అంటే 35. ఓకేనండి. సో స్తంభం విరిగి పడిన తర్వాత స్తంభం పాదము చివరల మధ్య దూరం. ఓకేనమ్మా. సో ఇక్కడి నుంచి ఇక్కడ దూరం ఎంత అంటే 12. అదే ఇచ్చున్నాడు చూడండి. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ద బ్రోకెన్ పార్ట్ ఈస్ 35 మీటర్స్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ద బ్రోకెన్ పార్ట్. ఓకేనమ్మా. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ద పిల్లర్ ఫుట్ ఆఫ్టర్ ద పిల్లర్ ఈస్ బ్రోకెన్ ఈస్ 12 మీటర్స్. సో ends of the pillar foot after the pillar is to broken is 12 meters. ఇప్పుడు ఇది 12, ఇది 35 అండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, 35 12. 35 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 35 స్క్వేర్ అంటే 1225. 12 స్క్వేర్ అంటే ఎంత అండి? 144. అప్పుడు ఎంత అవుతుందండి? సో 1369 అవుతుంది. 1369 అంటే ఏ స్క్వేర్ అనేది 37 స్క్వేర్ అంటే ఇది 37 అవుతుందండి. సో ఇప్పుడు ఇది 37 కదా, సో అప్పుడు ఇది ఏమవుతుందండి? ఈ పార్ట్ కదా, అంటే ఇది కూడా 37 అవుతుంది కదా, అంటే అప్పుడు చెట్టు మొత్తం ఎత్తు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా, 35 37 ఎంత అండి? 62. 35 37 ఎంతమ్మా? సో 72. 35 37 టోటల్. అడిగింది వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పిల్లర్, ఎంటైర్ పిల్లర్ యొక్క హైట్. ఒక్కోసారి పిల్లర్ అంటారు, ఒకసారి చెట్టు అంటాడు, ఒకసారి ట్రీ అంటాడు, డిఫరెంట్ కేసు ఉంటాడు. సో ఇటువంటి కేసు వచ్చినప్పుడు మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 72. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడమ్మా జాగ్రత్తగా, మ్యాచ్ ద ఫాలోయింగ్. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద మీడియన్స్ అన్నాడు. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రాయిడ్. ఓకేనమ్మా. సో A4 ఉండాలి. చూడమ్మా ఆప్షన్ చూడండి. సో A4 ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందండి? A4 ఉన్నటువంటి ఆప్షన్. సో A4 ఉన్నటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ అమ్మా మనకు తెలిసినవి చూడండి. ఓకేనమ్మా. నెక్స్ట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద యాంగులర్ బైసెక్టార్స్. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్స్ ఏమంటామండి? ఇన్సెంటర్ అంటాం.
ఆల్ ఆఫ్ క్లియర్ అండి. అంటే డి ఈజ్ 1. సార్ మీరు బీని ఎందుకు చెక్ చేయాలి సార్? బీని ఎందుకు చెక్ చేయకుండా డీకి వెళ్ళారు సార్? సో మనకు కావాల్సిన ఆప్షన్స్ బీసీ కదా. బి ఎందుకు చెక్ చేయాలంటే B2 ఉంది, ఇక్కడ కూడా B2నే ఉంది. బి చెక్ చేయడం వల్ల మనకు ఆన్సర్ ఏం రాదు. డి వేరుగా ఉంది కాబట్టి డీని చెక్ చేశారు. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్ ఇస్ నథింగ్ బట్ ఇన్సెక్టర్. సో మనకు D1 ఉన్నటువంటి ఆప్షన్ ఏముందండి? ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. అప్పుడు సి ఎంత అవుతుందండి? ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ సర్కమ్ సెంటర్ అవుతుంది. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అయితే సర్కమ్ సెంటర్ అవుతుంది. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ అయితే ఆర్థో సెంటర్ అవుతుంది. ఆల్టిట్యూడ్స్ అయితే ఆర్థో సెంటర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అయితే సర్కమ్ సెంటర్, యాంగులర్ బైసెక్టర్స్ అయితే ఇన్ సెంటర్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్ అయితే సో సెంట్రాయిడ్. ఓకేనండి. సో ఈ 4 సెంటర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మేక్ ఏ నోట్ ఆల్ ఆఫ్ యూ. సో అదేవిధంగా మనం తెలుగు మీడియంలో మనం చూసినట్లయితే, సో తెలుగు మీడియంలో మనకు సో సేమే ఉంటుందండి. ఓకేనండి. తెలుగు మీడియంలో జస్ట్ నేమ్సే డిఫరెన్స్గా ఉంటాయి తప్ప రిమైనింగ్ అంతా కూడా సేమే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినాడు చూడండి, తెలుగు మీడియంలో ఇక్కడ ఇచ్చినాడు చూడండి అమ్మా. తెలుగు మీడియంలో సేమ్ మధ్యగత రేఖలు అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ అండి. సో మధ్యగత రేఖల మిళిత బిందువుని ఏమంటామండి మనం? కేంద్ర భాసం అంటాం, కేంద్ర బిందువు అంటాం. ఓకేనండి. అంటే A4 ఉండాలి. సో A4 ఉన్నటువంటి ఆప్షన్స్ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. A4 ఉండేటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. సో నెక్స్ట్, సో కోణ సమద్వీకరణ అంటే యాంగులర్ బైసెక్టర్స్ అంటాం. కోణ సమద్వీకరణ చేసేటువంటి ఖండన బిందువుని ఏమంటాం? అంతర్కేంద్రము అంటాం. అంటే D1 ఉండాలి. ఏముండాలి? D1 ఉండాలి. సో ఆ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. సో ఉన్నతుల ఖండన బిందువు ఓకేనమ్మా లంబ కేంద్రము అంటాం. సో భుజాల లంబ సమద్వీకరణ రేఖలను పరివృత్త కేంద్రము అంటాం. ఓకేనండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఈ 4 కేంద్రాలు అనేవి. సో ఒకసారి నీట్గా నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 51. ద రేషియో బిట్వీన్ ద sides of 2 regular polygons is 1:2 and the ratio between the each interior angle in a regular polygon is 2:3. Then the number of sides in those polygons respectively are what? 2 క్రమ బహుభుజుల భుజాల సంఖ్యల మధ్య నిష్పత్తి 1:2. ఆ బహుభుజులోని ఒక్కొక్క అంతరకోణం విలువ మధ్య నిష్పత్తి 2:3. అయితే ఆ బహుభుజుల్లోని భుజాల సంఖ్యలు వరుసగా ఎంత? 1:2 అన్నాడు అంటే n:2 అని రాసుకోవచ్చు మనం దీన్ని. మనం జనరల్గా సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ అంటే ఎలా రాసుకుంటాం మనం? 2n - 4 × 90 రాసుకుంటాం. ఓకేనండి. 2n - 4 × 90 ఇది సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్, అంతర కోణాల మొత్తం. ఈచ్ వన్ కావాలంటే ప్రతి కోణం కావాలంటే బై n రాస్తాం. ఇది మనం జనరల్గా ప్రతి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. సో ప్రతి అంతర కోణం విలువ ఇది. n భుజాలు ఉన్నప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. n భుజాలు ఉన్నప్పుడు దీన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవచ్చు. n భుజాలు ఉన్నప్పుడు 2n - 4 × 90/n ఇది n భుజాలు ఉన్నప్పుడు. మరి 2n భుజాలు ఉంటే అప్పుడు n ప్లస్లో 2n రాయాల్సి వస్తుంది. n ప్లస్లో 2n పెడితే ఇక్కడ ఏమవుతుందండి? n ప్లస్లో 2n పెడితే ఇక్కడ ఏమవుతుంది? 4n - 4 × 90/n ప్లస్లో 2n పెట్టాలి, అప్పుడు 2n అవుతుంది. ఆ నిష్పత్తి ఎంత అమ్మా? ఆ నిష్పత్తి ఎంత అండి? 2:3. ఆ నిష్పత్తి ఎంత? 2:3. ఇప్పుడు మనం nను ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి 90కి 90 క్యాన్సిల్ అవుతుంది, nకి n క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనం 2ని కామన్ తీయొచ్చా? 2ని కామన్ తీసి 2ని క్యాన్సిల్ చేయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుందండి? 2ని కామన్ తీసి 2ని క్యాన్సిల్ చేస్తే న్యూమరేటర్లో కూడా 2ని కామన్ తీస్తున్నాను. 2ని కామన్ తీస్తే 2 × n - 2/1. ఇక్కడ మనం 2ని కామన్ తీస్తే సో ఏమొస్తుందండి? 2n - 2/2 వస్తుంది. అప్పుడు ఆ 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనమ్మా. ఈజ్ ఈక్వల్ 2/3. ఆ 2/3 ఈ 2కి 2 క్యాన్సిల్ అయితే ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి? 3n - 6 ఈజ్ ఈక్వల్ టు సో 2n - 2. సో 2n అవతలకు వస్తే n అవుతుంది, -6 అవతలకు పోతే 4 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే అప్పుడు 2n ఎంత అవుతుందంటే 8 అవుతుంది. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4,8. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4,8. 52. Vertical angle of cone is 120 degrees. Radius is 5 centimeters. Then what is the slant height of the cone? శంకు యొక్క శీర్ష కోణం 120 డిగ్రీలు అయితే వ్యాసార్థం 5 సెంటీమీటర్లు అయినా ఆ శంకు యొక్క వేటవాలు ఎత్తు ఎంత? శంకు కోన్. సో ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఇట్ ఈస్ ఎ కోన్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సిలిండర్, 1/3 ఆఫ్ పార్ట్ ఆఫ్ ద సిలిండర్. ఓకేనమ్మా. రేడియస్ 5 అండి, ఇక్కడ 90 డిగ్రీస్ చేస్తుంది. శీర్ష కోణం ఈ మొత్తం 120 అండి. వర్టికల్ యాంగిల్ దిస్ ఈజ్ వాట్? 120 అంటే ఎంటైర్ ఇట్ ఈస్ 120. అప్పుడు ఇది 60 అవుతుంది,
ఇది కూడా 60 అవుతుందండి, ఇది కూడా 60 అవుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అప్పుడు ఈ 60 ఇది 90 అయినప్పుడు ఇది ఎంత అవ్వాలమ్మా 30 అవ్వాలి. స్లాంట్ హైట్ అంటే ఎల్, ఇది కావాలి మనకు, ఇది కావాలి. కాబట్టి ఒకసారి కానీ మీరు చూస్తే కన్నా ఆల్ ఆఫ్ యూ మనకు sin 30 తీసుకోగలమా? తీసుకోలేము. cos 30 ఎందుకంటే మనకు అడ్జసెంట్ తెలుసు కాబట్టి cos 30 ఈజ్ ఈక్వల్ టు లేదా sin 60 తీసుకోవచ్చు. cos 30 అని తీసుకోవచ్చు లేదా sin 60 తీసుకోవచ్చు. cos 30 అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఈజ్ వాట్ 5. సో 5/L. cos 30 అంటే √3/2 కదా, ఈజ్ ఈక్వల్ 5/L. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? L ఈజ్ ఈక్వల్ టు 10/√3. L ఈజ్ ఈక్వల్ టు వాట్ 10/√3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 10/√3. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదా sin 60 కూడా తీసుకోవచ్చు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 53. 3 circles of radius a centimeters. What is the area formed between the 3 circles drawn so that each circle touches the other 2 circles? 3 వృత్త వ్యాసార్థాలు ఏ సెంటీమీటరు, ప్రతి వృత్తము మరో 2 వృత్తాలను తాగుతున్నట్లుగా గీసిన ఆ 3 వృత్తాల మధ్య ఏర్పడినటువంటి ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత? సో ఒకసారి జాగ్రత్త వినాలమ్మా. ఫస్ట్ డయాగ్రామ్ గీద్దాం చూడండి. 3 వృత్తాలండి, సమాన వృత్తాలు. ఒక వృత్తము మరో 2 వృత్తాలని, మిగతా 2 వృత్తాలను కూడా తాకేటట్లుగా గీస్తున్నాను. అంటే సమాన వృత్తాలంటే మీరు సమానంగా ఉండేటట్టు వీటిని అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు ఈ మూడిటి మధ్య ఉంది చూసారా, ఈ మూడిటి మధ్య ఉంది చూసారా. సో ఆ మూడిటి మధ్య ఏర్పడినటువంటి ఆ గ్యాప్, ఆ స్పేస్, ఈ యొక్క ఏరియా అడుగుతున్నాడు. ఓకేనండి. సో 3 వృత్తాలు కూడా సమాన వృత్తాలు, వాటి వ్యాసార్థాలు కూడా సమానమే. వాటి వ్యాసార్థాలు కూడా సమానమే అన్నప్పుడు ఈ త్రిభుజం ఏమవుతుందండి? ఈ త్రిభుజం ఏమవుతుంది? సమబాహు త్రిభుజం అవుతుంది కదా. ఈ త్రిభుజం సమబాహు త్రిభుజం అవుతుంది కదా. అంటే త్రిభుజ వైశాల్యంలో నుంచి ఇవి సెక్టార్స్ కదా, ఇది ఒక సెక్టారు, ఇది సమబాహు త్రిభుజం కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఈచ్ యాంగిల్ ఏమవుతుంది 60 degrees అవుతుంది. ఈచ్ యాంగిల్ ఏమవుతుంది 60 degrees అవుతుంది. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియాలో నుంచి ఈ 3 సెక్టార్స్ యొక్క ఏరియాస్ తీసేస్తే అప్పుడు నాకు ఈ మధ్యలో ఏరియా వస్తుందా రాదా? ఎస్. అంటే ఇక్కడ చూడండి మా జాగ్రత్తగా, ఒకసారి మీరు జాగ్రత్తగా మీరు చూసినట్లయితే వాట్ ఈస్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా? √3/4a². ఇక్కడ సైడ్ అంటే ఏంటమ్మా? సైడ్ అంటే ఇది ఏ అవుతుంది, వ్యాసార్థం ఏమవుతుంది, ఇది ఏ అవుతుంది కదా, ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది. అప్పుడు సైడ్ ఏమవుతుంది 2a అవుతుంది. √3/4a² కదా, ఏ అంటే 2a ఇక్కడ, అంటే 2a² √3/4a² మైనస్ ఇక్కడ చూడమ్మా, ఇది 60 degrees, ఇది 60 degrees, ఇది 60 degrees. జనరల్గా సెక్టార్ ఏరియా ఏంటి? θ/360 × πr². ఇక్కడ θ అంటే ఇదొక సెక్టార్, ఇదొక సెక్టార్, ఇదొక సెక్టార్, 3 సెక్టార్ని కలిపి తీసుకుంటున్నాను. 60 degrees, 60 degrees, 60 degrees, 3 సెక్టార్ని కలిపి ఎందుకు తీసుకుంటున్నాను అంటే 3 సెక్టార్స్ యొక్క రేడియస్ సేమే, 3 సెక్టార్ల యొక్క వ్యాసార్థం సేమే, అందుకని. ఇప్పుడు సో 60 అంటే ఏమవుతుంది? 180 degrees అవుతుంది. అంటే 180/360 × πr². ఆర్ అంటే ఏంటి? ఇక్కడ ఏ, ఆర్ అంటే a². ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 2a² అంటే 4a² కదా, 4కి 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది 1/2 వస్తుంది, 1/2 వస్తుంది. ఇక్కడ √3 × 4a²/4, అప్పుడు 4కి 4 క్యాన్సిల్ అయిపోతుంది. a²ని కామన్ తీద్దాం. a²ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుందండి? √3 మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుందండి? π మిగులుతుంది, π/2 మిగులుతుంది, π/2. సో a² × √3 - π/2. ఈ విధంగా ఆప్షన్ ఉందా? లేదు. 2ని ఎల్సిఎం తీయండి. a² అలానే ఉంచి 2ని ఎల్సిఎం తీయండి. 2ని ఎల్సిఎం తీస్తే ఇక్కడ ఏమవుతుందంటే 2√3 - π అవుతుంది. సో 2√3 - π అవుతుంది. సో 2√3 - π అంటే a² × 2√3 - π/2. ఆప్షన్ ఉందా లేదా? ఎస్, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్.